Yes, आपकी भाषा में पढ़ लेंगे. మీ భాషలో మీరు చదవచ్చు. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను Amen. Amen. యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. తనను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచు ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అనెను. प्रभु को आराधना करने वाले దేవునికి ఆరాధన చేసే వాళ్ళు आत्मा और सच्चाई से करना चाहिए. ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. प्रभु इस पढ़े गए वचन को आशीष दे. దేవుడు ఈ చదవబడిన వాక్యము ద్వారా ఆశీర్వదించను గాక. మీరందరూ కూర్చొనొచ్చు. कल हम लोग नए चर्च के विषय में देखा. నిన్న మనము సంఘం కోసం మనం చూసి ఉన్నాం. फिर चर्च के बारे में कुछ बातें करेंगे. మరి కొంత చర్చ్ కోసం మనం ఈ రోజు చూద్దాం. धन्यवाद देता हूँ पास्टर भाई के लिए. దేవునికి స్తోత్రం చెప్తున్నాను పాస్టర్ గారి కొరకు. बहुत अच्छा मीटिंग का उन्होंने तैयारी करी. చాలా మంచి మీటింగ్ కోసం సిద్ధపరిచారు. अच्छे जगह में हमने रखा మంచి రూమ్ లో మాకు ఉంచారు. और समय पे चाय पानी नाश्ता लाके देते रहे. సమయం ప్రకారంగా టీ టిఫిన్ అన్ని కూడా తీసుకుని వచ్చి అందిస్తున్నారు. और ये मीटिंग के लिए भी प्रभु को धन्यवाद हो. ఈ మీటింగ్ కొరకు కూడా దేవునికి నామానికి మహిమ కలుగును కాక. मैं ऐसा सुना था నేను ఇలా విన్నాను कि पहला प्रिंटिंग प्रेस आंध्रा में था प्रॉफिट का मैसेज का. మొట్టమొదటి ప్రింటింగ్ ఫ్రెష్ అనేది ఆంధ్రాలోనే ఉండేదని ప్రవక్త వర్తమానం. उसके बाद आंध्रा से मैं प्रिंटिंग प्रेस मद्रास चला गया. ఆ తర్వాత ఈ ప్రింటింగ్ ప్రెస్ అనేది మద్రాస్ వెళ్ళిపోయిందని. पहला मैसेज को लेके प्रिंटिंग प्रेस छापना चाहिए वो आंध्रा वालों ने सोचा था. నిజంగా మొట్టమొదటిగా వర్తమానం తీసుకొని ప్రింట్ చేయాలని ఆంధ్ర వాళ్ళే అనుకున్నారు. बाद में आंध्रा से तमिलनाडु को क्यों गया मालूम नहीं उसका. మరి ఆంధ్ర నుండి తమిళనాడుకి ఎందుకు వెళ్ళిందో నాకు తెలియదు కానీ लेकिन अभी तमिलनाडु में भी प्रिंटिंग प्रेस बंद हो गया. ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రింటింగ్ ప్రెస్ ఆపేశారు. वो बेच दिए. అది అమ్మేశారు. बेच के पैसा बांट गया. అమ్మేసి ఆ డబ్బులు పంచుకున్నారు. एक हिस्सा पंजाब में गया. ఒక భాగమే పంజాబ్కి వెళ్ళింది. एक हिस्सा बॉम्बे में गया. ఒక భాగమేమో బొంబాయికి వెళ్ళింది. और एक हिस्सा इधर आंध्रा मद्रास में है. ఇప్పుడు ఒక భాగమేమో ఆంధ్ర మరి మద్రాసులో. बेच दिया प्रिंटिंग प्रेस. మరి ఆ ప్రింటింగ్ ప్రెస్ అనేది అమ్మేశారు. पर पैसा जिसने दिया बनाने के लिए वो दूसरा आदमी था. నిజంగా ఎవరైతే అది తయారు చేయాలని ఇచ్చారో ఆ డబ్బులు ఇచ్చేవాడు అది వేరే దేశవస్తుడు. कनाडा से किया था. ఆయన కెనడా నుండి చేసేవాడు. लेकिन उसको बेच के लोग अपना बांट के ले ली. కానీ అది అమ్మేసి ప్రజలు దాన్ని పంచుకున్నారు. क्यों बंद हो गया प्रिंटिंग प्रेस? ఎందుకు బంద్ అయిపోయింది ఆ ప్రింటింగ్ ప్రెస్? इतना अच्छा मैसेज छप रहा था. అంత మంచిగా వర్తమానం ప్రింటింగ్ అయ్యేది. ये मैसेज अलग अलग स्टेट में छप रहा है. ఇప్పుడు ఈ వర్తమానం అనేది వేరే వేరే రాష్ట్రాల్లో ముద్రించబడుతుంది. पंजाब का भाषा में पंजाब में छप रहा है. పంజాబ్ భాషలో పంజాబ్ లో ప్రింటింగ్ అవుతుంది. तमिल में मद्रास में छप रहा है. తమిళ్లో మద్రాసులో ప్రింటింగ్ అవుతుంది. तेलुगु में मालूम नहीं आंध्रा में छपता है कि प्रिंटिंग प्रेस है. కై జాగా మే इधर प्रिंटिंग प्रेस है इधर. लेकिन ये सब एक जगह में प्रिंट होता था. కానీ ఒకే స్థలంలో ఇవన్నీ కూడా ప్రింట్ అయ్యేది. अभी ये सब बढ़ गया. ఇవన్నీ కూడా పంచబడ్డాయి. प्रिंटिंग प्रेस ही बढ़ गया. ప్రింటింగ్ ప్రెస్ పంచుకున్నారు. तो विश्वासी लोग भी बढ़ गए. విశ్వాసులు కూడా అలాగే వేరు వేరు అయిపోయారు. तो अलग अलग ग्रुप बन गया. వేరే వేరే గ్రూపులు అయిపోయారు. लेकिन मैं प्रभु का धन्यवाद देता हूँ కానీ దేవుడి నామానికి మహిమ చెల్లిస్తున్నాను. कि ये मैसेज आप तक आया. ఎలాగోలాగా మీ దగ్గర వరకు ఈ వర్తమానం వచ్చింది. ये आपको लाने के लिए कोई तो मेहनत किया. కానీ మీకు తీసుకురావడానికి ఎవరో కష్టపడ్డారు. దీని గురించి कोई तो प्रयास किया, पैसा लगाया. ఎవరో కష్టపడి వాళ్ళు ప్రయాసపడ్డారు ఈ ఒక వర్తమానం కోసం. ये मैसेज जो देश में था अमेरिका में, ఈ వర్తమానం ఎక్కడైతే అమెరికాలో ఉండేదో अमेरिका ने मैसेज को डिनाई कर दिया. మరి అమెరికాలో ఈ వర్తమానానికి పూర్తిగా దానికి డిలే చేశారు. ब्रदर ब्रैनम बोलते हैं अमेरिका तो जजमेंट में आ गया है. బనంగా చెప్తున్నారు అమెరికాకి తీర్పు వచ్చేసింది. लेकिन ये मैसेज दुनिया भर में चला गया. ఆ తర్వాత లోకమంతటికి వెళ్ళిపోయింది ఈ వర్తమానం. मैं इस लायक नहीं समझता. నేను దానిని అర్హుడని నేను భావించుకోవట్లేదు. ये मैसेज को मैं समझूं. ఈ వర్తమానాన్ని గ్రహించే అర్హుడని నేను అనుకోవట్లేదు. क्योंकि ये मैसेज कहाँ है अमेरिका में? किधर विलियम ब्रैनम? ఇది ఎక్కడో ఉన్న అమెరికాలో
విలియం మేరీ బ్రనన్ గారి దగ్గర ఉన్న వర్తమానం ఇది. मैं वो कभी उसके पास जा सकता नहीं था. నేను ఎప్పుడు కూడా ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని కానే కాదు. हमने मैसेज को नहीं ढूंढा, కానీ ఈ వర్తమానాన్ని మనం ఎతకలేదు. मैसेज हमको ढूंढा. వర్తమానమే మనల్ని ఎత్తుక్కుంటూ मैसेज हमारे पास आया. వర్తమానమే మన దగ్గరికి వచ్చింది. हमारे पास ऐसा कोई अच्छा क्वालिटी नहीं है మన దగ్గర ఏదో గొప్ప అర్హత ఉందని కాదు. कि हम ये मैसेज को ढूंढे. ఈ వర్తమానాన్ని మనం ఎతికేట అర్హులు కాదు. मैसेज हमको ढूंढ के आया. కానీ వర్తమానమే మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. ये जो जगह हम देखते हैं अभी बाइबल में, ఇప్పుడు బైబిల్లో ఈ స్థలం మనం చూస్తున్నాం. जॉन चैप्टर 4 के अंदर యోహాను సువార్త 4వ అధ్యాయంలో एक समरी स्त्री, ఒక సమరయ స్త్రీ. और ये समरी स्त्री जो है, नहीं मेरा बोतल दूसरा था, ओआरएस से. ఈ సమరయ స్త్రీ ఎవరైతే ఉన్నారో ये पानी भरने को गई कुएं पे. ఈమె నూతి దగ్గరికి వెళ్ళింది. ప్రభు యేసు- బావి దగ్గరికి వెళ్ళింది నీళ్లు నింపుకోవటానికి. प्रभु यीशु मसीह कहता है, ప్రభు యేసుక్రీస్తు అంటున్నారు, उसका 4 पढ़िए. जॉन 4:4 వచనం చదివితే 4:4. 4:4 ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి He must go through Samaria. ఆయన సమరయ మార్గానికి వెళ్ళవలసి వచ్చెను. उसको समरिया मार्ग से जाना था. ఆయన ఆ సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చాను. ओ चेले लोग यहूदी लोग हैं. ఈ శిష్యులు యూదులై ఉన్నారు. बोले प्रभु वो अन्य जाति लोग हैं, वो गांव में नहीं जाने का. వాళ్ళు అన్నారు, ప్రభువా వాళ్ళ అన్ని జనులు ఆ ఊరికి వెళ్ళకూడదు, हम लोग बाहर से जाएंगे. మనం బయట నుండి వెళ్దాం అన్నారు. प्रभु ने बोला नहीं, मेरे को इधर से जाना है, కానీ దేవుడు అన్నాడు, ఆ త్రోవ నుండి మనం వెళ్దాం అన్నాడు. क्योंकि उधर वो स्त्री आने वाली है पानी भरने के लिए. ఎందుకంటే ఆ స్త్రీ ఆ నీళ్లు నింపుకోవడానికి అక్కడికి రాబోతుంది. एक आत्मा को ढूंढ के प्रभु जा रहा है वहाँ. ఒక ఆత్మను వెతుక్కుంటూ ప్రభు వెళ్తున్నాడు అక్కడికి. चेले लोग बोलते हैं हम लोग यहूदी लोग हैं, ఈ శిష్యులు అంటారు, మనం యూదులమై ఉన్నామని. ये गांव सामरी गांव है, ఇది సమరయ ఊరు అని చెప్తున్నారు. हम लोग ये गांव के अंदर से नहीं जाना चाहिए. ఊర్లో నుండి మనం వెళ్ళకూడదు అన్నారు. प्रभु ने बोला मुझे अवश्य है वहीं से जाना है. కానీ ప్రభు అన్నాడు, ఖచ్చితంగా అక్కడికి నేను వెళ్ళాలన్నాడు. बोलो हालेलुया. చెప్పండి హల్లెలూయా. ऐसा संदेश भी इंडिया से गया, అలాగే వర్తమానం కూడా ఇండియా నుండే వెళ్ళింది. इधर आना था. ఇక్కడికి రావాల్సి ఉంది. इधर అది एक समरी कलीसिया थी, ఒక సమరయ అనే సంఘం ఉంది ఇక్కడ. मुझे उधर जाना है, ఖచ్చితంగా నేను అక్కడికి వెళ్ళాలి. मुझे वचन लेके पहुंचना है वहां पर. వాక్యమును పట్టుకుని అక్కడికి చేరాలి నేను. और वो समरी स्त्री उस कुएं में पानी भरने को आई. ఆ టైంలో సమరయ స్త్రీ ఆ నూయి దగ్గరికి ఆ నీళ్లు నింపుకోవడానికి వచ్చింది, ఆ బావి प्रभु దగ్గరికి. पूछता है उससे, చచ్చి प्रभु उससे बात ప్రభు ఆమెతో మాట్లాడుచూ ఉన్నాడు, मुझे पीने को पानी दे. నాకు త్రాగడానికి నీళ్ళు ఇమ్మని అడుగుచున్నాడు. वचन 7. 7వ వచనం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కిమ్ముని ఆమెను అడిగెను. यीशु पानी नहीं मांगा, యేసు అక్కడ నీళ్లు అడగలేదు, मेरा प्यास बुझा बोला उसने. ఆయన నా దాహాన్ని తీర్చు అన్నాడు. पानी नहीं मांगा यीशु, ఆయన నీళ్లు అడగలేదు, मेरा प्यास बुझा. నా దాహము हालेलुया. దాహమును ఆర్పు. कौन सा प्यास बुझाने का? అది ఏ దాహం ఆయనకి ఆర్పాలి? कुआं का पानी नहीं मांगा प्रभु ने. ఆయన ఏదో బావి నీళ్ళు అడగలేదు, मैं प्यासा हूँ, నేను దాహము కొన్నాను, मेरा प्यास बुझा. నా యొక్క నా దాహము తీర్చుము. इंग्लिश में लिखा है गिव मी ए ड्रिंक. ఇంగ్లీష్ లో రాబడింది, నాకు ఆ త్రాగడానికి ఇమ్ము అని అన్నాడు. नो वाटर, నీళ్లు అని రాయలేదు, प्यास बुझा. నా దాహము తీర్చుము. वो औरत कहती है ఆ స్త్రీ అంటుంది, हम सामरी, మేము సమరయలము కదయ్యా, आप यहूदी, మీరు యోధులు కదా, आप कैसा हमसे पानी मांगते हैं? మీరు ఎలాగ నాకు నీళ్ళు అడుగుతారు? पहला जात पात. మొట్టమొదటిగా జాతి భేదం. ये औरत ने प्रभु को क्या समझा? ఈ యొక్క స్త్రీ ప్రభువుకి ఏం అర్థం చేసుకుందంటే, आप यहूदी. మీరు యూదులై ఉన్నారు. अभी यीशु मसीह जब भी बात कर रहा है बड़ा यंग है वो, అప్పుడు యేసు క్రీస్తు అక్కడ మాట్లాడుతున్నాడు, ఆయన యవ్వనస్తుడై ఉన్నాడు. 33. 33 సంవత్సరాలు. 33 का कितना जवान लड़का रहेगा? 33 సంవత్సరాలకి ఎలాగ యవ్వనస్తుడిగా ఉంటాడు? यीशु मसीह 33 का था. యేసు క్రీస్తు 33 సంవత్సరాలు. तो ये औरत क्या सोचती है यीशु मसीह को? ఈ స్త్రీ ఆ యొక్క యేసుక్రీస్తుకి ఏమని భావిస్తుంది? आपका जात अलग है, मेरा जात अलग है. నా జాతి వేరు, మీ జాతి వేరు అంటుంది. हम लोग इधर जाति लोग बहुत है. ఈ రోజు అనేక రకాల జాతుల వాళ్ళు वो ఉన్నాం ఇక్కడ. जाति से लड़की नहीं लेने का, ఆ జాతి వాళ్ళకి అమ్మాయిని అడగకూడదు, ये जाति में लड़का देने का नहीं. ఈ జాతి వాళ్ళకి అబ్బాయికి ఇవ్వకూడదు. सबसे ज्यादा जाति इंडिया में, అన్ని జాతులు వాళ్ళు ఇండియాలో ఉన్నారు. 4000 से ज्यादा जाति है. 4000 జాతుల కంటే ఎక్కువ ఉన్నారు. जात भेद को हम लोग अच्छे से जानते हैं. జాతి భేదాల గురించి మాకు బాగా తెలుసు, బాగా
బాగా ये जात भेद के विरुद्ध में लड़ने के लिए एक जगह जगह में अंबेडकर का पुतला देखता हूँ। నిజంగా ఈ యొక్క జాతి భేదాల గురించి పోరాడు ప్రతి స్థలంలో అంబేద్కర్ ఫోటో నేను చూస్తున్నాను. वो जाति से लड़ने, जाति भेद को लड़ने के लिए आया था वो। ఆయన నిజంగా జాతి భేదాల గురించి పోరాటం చేయడానికి వచ్చాడు ఆయన. क्योंकि उसको कोई पानी नहीं पिलाता था, ఎందుకంటే ఆయనకి ఎవరు నీళ్ళు ఇచ్చే తాగడానికి उसको ఇచ్చేవాళ్ళు కాదు. स्कूल में नहीं लेता था, ఆయనకి ఎవరు స్కూల్లో తీసుకునే వాళ్ళు కాదు. इसके लिए उसने बहुत पढ़ाई करके आया అందుకే బాగా చదివి వచ్చాడు ఆయన. और जातिवादी के विरुद्ध में लड़ाई किया। ఆ జాతివాదాల గురించి యుద్ధం చేయడానికి వచ్చాడు. पानी देंगे लोग, ऊंचा जात वाला पानी देंगे, ఒకవేళ పెద్ద జాతి వాళ్ళు నీళ్ళు ఇస్తే वो ऐसा पानी डालेंगे, పై నుండి వాళ్ళు నీళ్ళు పోస్తూ ఉండాలి. आपको ऐसा पीना होगा। నువ్వు ఇలా కింద నుండి తాగాలి. हाथ में गिलास नहीं देंगे, చేతిలో గ్లాస్ ఇవ్వరు, ऊपर से पानी डालेंगे, పై నుండి నీళ్ళు పోస్తారు. क्योंकि वो नीचा जात का है, ఎందుకంటే అది చిన్న आप జాతోడని. ऊंचा जात के। మా పెద్ద జాతోలమని ये यहूदी लोग भी बोलते थे। యూదులు కూడా అలాగే అనేవాళ్ళు. ये सामरी औरत को सरप्राइज हो गया, నిజంగా ఈ యొక్క సమర స్త్రీకి ఆశ్చర్యపోయింది. ये यहूदी मेरे से क्यों पानी मांगता అరే है। యూదుడై ఉండి నాకెందుకు నీళ్ళు అడుగుతున్నాడని. तब प्रभु बोलता है, అప్పుడు ప్రభు అంటున్నారు, अगर तू मुझसे पानी मांगा होता ఒకవేళ నాకు నువ్వు నీళ్ళు मैं అడిగితే, तुझे जीवन का जल देता। నాకు నువ్వు దాహానికి ఇమ్మని అడిగితే నేను ये జీవజలం औरत दौड़ ఇచ్చేవాడిని. के गई, कुएं में देखी, అప్పుడు పరిగెట్టెళ్ళింది, నూతిలోకి చూసింది. बहुत खोले, ఆ బావిలో చూస్తే కింద फिर చాలా లోతుగా ఉంది. यीशु मसीह के पास देखा, बाल्टी नहीं, रस्सी नहीं। యేసుక్రీస్తు దగ్గర ఏ బాల్టీ లేదు, తాడు లేదు. वो औरत बोलते, आप कैसा पानी देंगे निकाल के, మరి ఎలాగ నాకు నువ్వు ఇవ్వగలవా ఆ యొక్క నీళ్ళని అనుకుని అడిగింది. आपका पास तो रस्सी नहीं है। నీ దగ్గర తాడు లేదు. अब यीशु मसीह कौन सा पानी की बात कर रहा था, యేసుక్రీస్తు ఏ నీరు గురించి तो మాట్లాడుతున్నాడు, जीवन का जल का बात कर रहा था। జీవజలం గురించి మాట్లాడుతున్నాడు. लेकिन वो लड़की कुएं को देखा, కానీ ఆ స్త్రీ ఆ యొక్క బావిని చూసింది. असंभव था, ఆ असंभव, జీ इम्पॉसिबल। అది జరగని పని, ఆశ్చర్యకరమని. पहला जाति, మొదటగా ఆమె జాతిని చూసి, सेकंड इम्पॉसिबल, తర్వాత ఇది జరగని పని అనుకోయింది. नहीं होएगा, आप कहां से देगा पानी। ఆ జరగని పని మీరు ఎలాగిస్తారు నీళ్ళని. तो अब तीसरा बार प्रभु बोलता है, మూడోసారి అంటున్నాడు ప్రభు, मैं जो पानी देगा ఏదైతే నేనిచ్చిన నీళ్లు पीने के बाद तेरे को प्यास नहीं लगेगा। తాగిన తర్వాత నీకు ఎప్పుడు దాహము కొనవు. औरत बोलती है, ఆ స్త్రీ అంటుంది, वही पानी दे दे, ఆ నీళ్ళు बार बार भरने को आने का जरूरत नहीं पड़ेगा। మాట మాటికి ఇక నీళ్ళు నువ్వు దగ్గరికి రానవసరం లేదు. प्रभु बोला, ప్రభు అన్నారు, जा अपना पति को लेके आ। వెళ్ళి మీ భర్తను తీసుకురా. हाँ, ఆ मैं कोई पति नहीं है मेरा, నాకే భర్త లేడు, मैं कुंवारी है। నేను కన్యకని, क्या बोली हो, मेरा कोई पति। నాకెవరు భర్తలు లేరు. दूसरे शब्दों में రెండో మాటలో చెప్పాలంటే वो क्या बोल रही है, ఆమె ఏమంటుందంటే, आप मेरे से शादी कर सकते, మీరు నాతో పెళ్లి చేసుకోవచ్చు అంటుంది. मैं कुंवारी हूँ। నేను కన్యకనే అంటుంది. प्रभु बोला, ప్రభు అన్నారు, जा अपना पति को लेके आ। నీ భర్తను తీసుకురా. मेरा कोई पति नहीं। నాకెవరు భర్త లేరు. तूने सच बोला। నువ్వు నిజమే చెప్పితివి. 5 हो चुका है, ఐదుగురు అయిపోయారు ఇప్పటికి. जो है वो भी छोड़ दिया है, ఇప్పుడు ఎవడైతే ఉండేవాడో వాడు వదిలేశారు. अभी 6 हो गया है टोटल। ఇప్పుడు ఆరుగురు అయ్యారు. 7वां पति को ढूंढ रही है औरत। ఇప్పుడు ఏడవ భర్తకి ఎత్తుకుతుంది ఈ యొక్క స్త్రీ. 7वां पति कौन उसके जीवन में आया, ఆమె జీవితంలో ఏడవ భర్తకి ఎవరు వచ్చారు? प्रभु यीशु आया। యేసుక్రీస్తు. उसके बाद शादी खत्म, ఆ తర్వాత వివాహం బంద్. जिसके जीवन में यीशु आता है, ఎవరి జీవితంలో అయితే యేసు వచ్చేస్తాడో उसके बाद सब खत्म दुनियादारी। లోకమైన రీతి అక్కడ నుండి ఆగిపోతుంది. यीशु को अपना जीवन देना है। యేసుకే మీ జీవితం ఇవ్వాలి. अभी वो 7वां पति के पास खड़ी है। ఎప్పుడైతే ఏడో భర్త దగ్గర నిల్చోందో, आप चाहे तो शादी कर सकते हैं मुझसे, కావాలనుకోని మీ ఎదురు పెళ్లి मेरा 5 చేసుకోవచ్చు. पति हो चुका है। నాకు ఐదుగురు భర్తలు అయిపోయారు. आप मसीह है क्या, మీరు మెస్సీరా? मेरे जीवन का बात कैसे आप నా జీవితంలో జరిగిన విషయం మీకు ఎలా తెలిసింది? हाँ, जो तुझसे बात कर रहा है वही है। నీతో మాట్లాడిన వాడే అతడు. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. अभी वो भाग के गई गांव में, పరిగెట్టుకుంటూ వెళ్ళింది ఊర్లోకి. वो घड़ा जो लाया था वो फेंक दिया, నిజంగా ఏ కుండ అయితే ఉంచిందో क्योंकि అది अभी వదిలేసింది. उसको कुएं का पानी नहीं चाहिए, ఇప్పుడు ఆమెకు ఆ యొక్క నూతి अभी నీళ్ళు उसको అవసరం. जीवन का जल मिल गया। ఇప్పుడు జీవజలం దొరికిపోయింది. वो सबसे पहला गया पास्टर के घर पे, మొట్టమొదటిసారి వెళ్ళింది పాస్టర్ గారి ఇంటికి. पास्टर जी పాస్టర్ గారు, मसीहा मिल गया। మెస్సే దొరికాడు నాకు. वो पास्टर बोला, अरे पापी औरत, పాస్టర్ గారు అన్నారు, ఓ పాపి అయిన స్త్రీ, 5 शादी हो गया है, ఐదు సార్లు పెళ్లి చేసుకున్నావు. मसीह तेरे को कैसे मिलेगा। మెస్సే నీకెలా దొరుకుతాడు? मसीह आएगा तो हमारे पास आएगा, ఒకవేళ మెస్సే వస్తే మా हम దగ్గరికి लोग వస్తాడు. पवित्र लोग हैं, మేము పవిత్రమైన వాళ్ళం. वो हमारे पास आना चाहिए। ఆయన మా దగ్గరికి రావాలి. तू पापी के पास कैसे गया हो। నీ పాపివి నీ దగ్గరికి ఎలాగ వస్తాడు? यीशु ने बोला, औरत ने बोला, वो मेरे जीवन का सब बात बता दिया। ఆయన ఆమె అన్నది ఆయన నా జీవితంలో జరిగిన విషయాలని చెప్పేశాడు. यीशु पापियों को ढूंढ के आया, యేసు పాపులకు ఎత్తుక్కుంటూ
వెతుక్కుంటూ వచ్చాడు. धर्मी लोग अभी भी बैठे हैं। నీతి మంతులు ఇప్పుడు కూడా కూర్చొని ఉన్నారు. ये मैसेज पापियों को ढूंढ के आ गया। ఈ వర్తమానం పాపులకి ఎత్తుక్కుంటూ వచ్చింది. बड़े लोगों को अभी भी मालूम नहीं। పెద్ద పెద్దోళ్ళకి ఇది ఏమీ అర్థం కాదు. आपको और हमको ढूंढ लिया मैसेज। మిమ్మల్ని నన్నును ఎత్తుక్కుంటూ వచ్చింది ఇది. हमने मैसेज को नहीं ढूंढा, మనము వర్తమానాన్ని వెతకలేదు, मैसेज हमको ढूंढ के आ गया। వర్తమానం మనల్ని ఎత్తుక్కుంటూ వచ్చింది. एक बार ऑफिस में एक लड़का मैसेज बुक पढ़ रहा था। ఒక రోజు ఆఫీసులో మెసేజ్ బుక్ చదువుతాడు ఒక అబ్బాయి. बॉस गया, बोला क्या पढ़ रहा है? బాస్ వెళ్ళాడు, అక్కడ ఏం చదువుతున్నా? मैसेज बुक पढ़ रहा हूँ। వర్తమానం బుక్ చదువుతున్నాను, मेरे को दे। నాకు కూడా ఇవ్వు. बुक लेके गया, బుక్ పట్టుకుని వెళ్ళాడు. मैं पढ़ के आता हूँ कल। నేను చదువుకుని వస్తాను రేపు. और वो घर में जाके रात को पढ़ा। రాత్రికి వెళ్ళి చదివాడు ఆయన వెళ్ళి. वो रोमन कैथलिक था అది రోమన్ క్యాథలిక్ వాడు ఆయన. और ये लड़का प्रोटेस्टेंट था, ये मैसेज बिलीवर। ఈ వర్తమాన సహోదరుడు ఇది. वो रात को मैसेज पढ़ के सवेरे बहुत गुस्से में आया। వర్తమానం చదివేసి కోపంతో వచ్చాడు రావచ్చు. आके मैसेज पढ़ के ऐसा, ఈ వర్తమానం పటాలు కొట్టాడు కింద. क्या पढ़ता है तू? ఎలాంటి చదువుతున్నాడు? ये हम लोग को मुर्गी का बच्चा बोलता है। ఆయన మాకు కోడి పిల్లలు అని పిలుస్తున్నాడు. ఇందులో हम लोग रोमन कैथलिक को मुर्गी का बच्चा बोलता है। రోమన్ క్యాథలిక్ వాళ్ళు కోడి పిల్లలు అని పిలుస్తున్నాడు. ये लड़का बोला, ఈ అబ్బాయి అన్నాడు, आपको मुर्गी का बच्चा बोलता है, మీకు కోడి పిల్లలు అని పిలుస్తుంది అది, मेरे को ये उकाब का बच्चा है बोलता। నాకు పచ్చిరాజు అని అంటున్నాడు ఈయన. हालेलुया। హల్లెలూయా. मैसेज वही है, వర్తమానం అదే, पढ़ने का तरीका अलग है। చదివే పద్ధతి వేరు వేరు. कोई मुर्गी का बच्चा समझ लिया, ఒక కొంతమంది కోడి పిల్లలని అర్థమైంది. हम उकाब का बच्चा बन गए। మేము పక్షిరాజు పిల్లలం అయ్యాం. मोसेस ने మోషే फारो के घर में बड़ा हुआ, ఫరో ఇంట్లోనే పెద్దవాడయ్యాడు. 40 साल उसके घर में रहा। 40 సంవత్సరాలు ఆయన ఇంట్లో फारो ఉన్నాడు. को मोसेस को लेके खिड़की से बताता था, देख वो गुलाम लोग हैं। ఫరో కిటికీలో నుండి మోసేకి చూపిస్తూ ఉండేవాడు, చూడ బానిసలు చూడండి. मोसेस ये लोग को 400 साल हम लोग गुलाम में रखे। మోషే ఆ ప్రజలకి 400 సంవత్సరాలు మేము బానిసలుగా ఉంచాం. तू अगला राजा है, इनको गुलाम रखने का। నెక్స్ట్ వచ్చే రాజు నువ్వే, వీళ్ళకి బానిసలుగా ఉంచా అని చెప్పావు. फारो का घराने का है, నువ్వు ఫరో ఇంటి వాడివి. लेकिन मोसेस अंदर से फारो नहीं था। నిజంగా మోషే అంతరాత్మలో మాత్రం ఫరో కాదు. मालूम है, मैं एक मिस्री है, ఆ? मिस्री, मैं मिस्री, इजिप्टियन नहीं है। అచ్చా, నేను ఐగుప్తుడిని కాదని తెలుసు. मैं एक यहूदी है। నేను ఒక యూదుడిని. उसका माँ ने बचपन से उसको सिखाया था। తన తల్లి తనకు చిన్నప్పటి నుండి నేర్పించింది. एक ही खिड़की, ఒకే కిటికీ. जब फारो देखता है ఫరో చూసినప్పుడు तो वो गुलाम दिखते हैं। వాళ్ళు బానిసలుగా కనబడుతున్నారు. जब मोसेस देखता है మోసే చూసినప్పుడు वो अपना भाई लोग दिखते हैं। నా సహోదరులను చూస్తున్నారు. एक ही बाइबल। ఒకే బైబిల్. जब ट्रिनिटी वाला देखता है త్రిత్వం వాళ్ళు చూస్తే तो 3 खुदा दिखता है। అది ముగ్గురు దేవుళ్ళు కనబడతారు. आप और हम देखते हैं అది మీరు నేను చూసినప్పుడు एक खुदा दिखता ఒకే है। దేవుడు కనబడుతుంటాడు. बाइबल वही है, బైబిల్ ఒకటే, खिड़की वही है, కిటికీ ఒకటే, देखने का नजरिया अलग है। మరి చూసే దృష్టి వేరు వేరు. आप जो चश्मा लगा के देखेंगे वो दिखेगा आपको। ఏ కళ్ళద్దాలు పెట్టి చూస్తావో అదే నీకు కనబడుతుంది. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. अभी मैं इसमें काला लगा दिया चश्मा, ఇప్పుడు నేను నల్లటి కళ్ళద్దాలు अभी పెట్టా. धूप नहीं दिखाई दे रहा ఇప్పుడు है, నాకు ఎండ కనిపించట్లేదు, लेकिन अभी मेरे को धूप दिखाई दे रहा है। కానీ ఇప్పుడు నాకు ఎండ जो కనబడుతుంది. लेके पीने का वही दिखाई देगा आपको। ఏదైతే నువ్వు తొడుక్కుంటూ చూస్తావో అదే నీకు కనిపిస్తుంది. मैसेज भी ऐसा ही पढ़ना है। వర్తమానాన్ని కూడా అలాగే చదవాలి. कोई मैसेज पढ़ता है కొంతమంది వర్తమానాలు చదువుతారు, उसको 3.5 दिखता है, అజయ్ 3.5। 3:30 కనబడుతుంది. कोई मैसेज पढ़ता है కొంతమంది వర్తమానాలు उसको చదువుతారు, 7 दिखता है। వాళ్ళకి 7 సంవత్సరాలు కనబడుతుంటారు. कोई मैसेज पढ़ता है కొంతమంది వర్తమానాలు చదువుతారు, उसको कुछ और दिखाई दे रहा है। మరి వారికి వేరేది కనిపిస్తుంది. कोई मैसेज पढ़ता है కొంతమంది వర్తమానాలు उसको చదువుతారు, कोई और दिखाई दे रहा है। మరి ఒకరు కనిపిస్తూ ఉంటారు. मैं कहता हूँ నేను అంటున్నాను, जिस विषय को प्रॉफिट ने कभी नहीं झगड़ा, वो विषय को नहीं झगड़ने का। ఏ విషయం బట్టయితే ప్రవక్త గారు ఎప్పుడు గొడవ పడలేదో ఆ విషయంలో మనం గొడవ పడకూడదు. प्रॉफिट कभी भी वो विषय को झगड़ा नहीं। ప్రవక్త ఏనాడు గొడవ పడలేదు. प्रॉफिट को मालूम नहीं परमेश्वर खुदा ईश्वर देवा देवने कर्तावे, प्रॉफिट को कुछ नहीं मालूम। ప్రవక్తకి తెలియదు ఈశ్వరు దేవా పరమ కుదావన్న ఇవన్నీ కూడా ఏమి తెలియదు ఆయనకి. उसको खाली GOD गॉड मालूम है। उसको కేవలం జీఓడి గాడ్ దేవుడు తెలుసు. गॉड से बात किया। ఆయన దేవుడు అనే మాట్లాడాడు. अगर प्रॉफिट इंडिया में पैदा होता ఒకవేళ ప్రవక్తే భారతదేశంలో పుట్టుంటే कैसा होता? ఎలాగుంటాడు? वो भी लुंगी पहन के आता था। ఆయన లుంగి వేసుకుని వచ్చేవాడు. कौन? प्रॉफिट ప్రవక్త ఎవరు? विलियम ब्रैनम। విలియం ఎన్ బ్రనమ్. वो अमेरिका में पैदा हुआ, ఆయన అమెరికాలో పుట్టాడు. इसके लिए कोट पहन के आया। ఆయన కోట్ తొడుక్కొని వచ్చాడు. आप समझ रहे हैं? మీరు అర్థం చేసుకుంటున్నారా? कल्चर अलग अलग है। కల్చర్ అనేది వేరు వేరు. अभी आंध्रा में आया हम लोग, నేను ఆంధ్రాకి వచ్చాను
ఇప్పుడు अभी तक रोटी नहीं मिला हम लोग को। ఇప్పటి వరకు రొట్టె దొరకలేదు. इधर का कल्चर चावल खाने का है। ఇక్కడ కల్చర్ ఏంటి అంటే అన్నం తినడం. आप महाराष्ट्र में आएंगे మహారాష్ట్రానికి మీరు వస్తే आपको चपाती मिलेगा। మీకు రొట్టె దొరుకుతుంది. आप पंजाब में जाएंगे మీరు పంజాబ్ వెళ్తే आपको परोठा मिलेगा। మీకు పరోటా దొరుకుతుంది. ये कल्चर है, కల్చర్ అలాగంటే कपड़ा कल्चर है। బట్టలు కూడా కల్చర్. इधर साड़ी पहनते हैं, కొంతమంది ఇక్కడ బట్టలు गोवा చీరలు में स्कर्ट కడతారు, पहनते हैं, అక్కడ స్కర్ట్ వేసుకుంటారు. महाराष्ट्र में काष्टा पहनते हैं। మహారాష్ట్రలో కాస్టా అనే డ్రెస్ వేసుకుంటారు. काष्टा అదే वो महाराष्ट्र का అది है। మహారాష్ట్రది. अलग अलग कल्चर में हम लोग आए हैं, వేరే వేరే కల్చర్ లో నుండి వచ్చాము. लेकिन मैसेज एक है, కానీ వర్తమానం ఒకటే, विश्वास एक है, విశ్వాసం ఒకటే, प्रभु एक है। ప్రభు ఒక్కడే. हमारा विश्वास नहीं बदलना चाहिए, మన విశ్వాసం ఎప్పుడు మారిపోతుంది. कल्चर बदलने दो, కల్చర్ మారనివ్వండి, खाना पीना बदलने दो। భోజనాలు అలవాటు మారనివ్వండి. खाना पीना प्रभु के पास नहीं लेके जाता, తిండి మరియు భోజనము పరలోక రాజ్యాన్ని తీసుకెళ్దాం. మనకి वचन प्रभु के पास लेके जाता। వాక్యమే మన దగ్గర పరలోకాన్ని తీసుకుని వెళ్తుంది. हालेलुया। హల్లెలూయా. सो हम लोग चर्च के बारे में बात कर रहे हैं। మరి సంఘం గురించి మాట్లాడుతున్నాం. पहला कोरिन्थियों మొదటి కొరింథీ 14 अध्याय 14 అధ్యాయము 40 वचन। 40 వచనము. Let all things be done decently in order, सब कुछ सभ्यता से क्रमानुसार होने दो। 14 అధ్యాయము 40 వచనం. पहला कोरिन्थियन 14:40। కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో ఆపేక్షించండి, భాషలతోనూ మాట్లాడుట ఆటంకపరచకండి, గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయండి. हालेलुया। హల్లెలూయా. सब कुछ राइटली डिसिप्लिन में होना चाहिए। ఖచ్చితంగా అన్ని కూడా క్రమముగాను సక్రమంగాను मैं జరగనివ్వండి. गुजरात के जंगल में जाता हूँ, నేను గుజరాత్ అడవుల్లోకి వెళ్తుంటా. 25 साल से मैं उधर सेवा करता हूँ। 25 సంవత్సరాలు నేను అక్కడ సేవ చేస్తాను. आधा कपड़ा पहनते हैं, సగం బట్టలు వేసుకుంటారు వాళ్ళు. उनको तो पूरा कपड़ा पहनने भी नहीं आता था। నిజంగా పూర్తిగా బట్టలు వేసుకోవడం వాళ్ళకి రాదు. उधर जाकर मैं यीशु बोलूं क्या, मैसेज में ऐसा कपड़ा पहनने का बोलूं? నేను అక్కడికి యేసు గురించి చెప్పాలా, వర్తమానం ఇలా బట్టలు వేసుకోండి అని చెప్పాలి? पहले क्या बोलना है उनको? మొట్టమొదటి ఏం చెప్పాలి? यीशु। యేసు. फिर धीरे धीरे कल्चर बदलेगा। తర్వాత మెల్లమెల్లగా కల్చర్ మారుతుంది. जाने के साथ में अरे इनका कपड़ा ये मैसेज में नहीं है बोलने का नहीं। ఎల్లగానే ఈ బట్టలు చూసి ఈ వర్తమానంలో లేడని చెప్పకూడదు. हम अपने का मैसेज, ब्रदर मैडम क्या मैसेज कपड़े के ऊपर क्यों बात करता है? వర్తమానంలో ప్రవక్త గారు బట్టల గురించి ఎప్పుడు మాట్లాడుతారు? आपका बदन ढका हुआ रहना चाहिए, यही मूल कारण है। అది నీ బట్టలు కప్పుకొని ఉండాలి, అదే మూల. आपका कपड़ा अश्लील गंदगी नहीं होना चाहिए। నీ యొక్క బట్టలు ఏంటంటే అశ్లీలంగా కనిపించకూడదు. इधर तक पटेला पैजामा, ఇక్కడ నుండి అంటే పగిలే పైజామాగా ఉండకూడదు. हाँ आपका गाड़ी में बैठोगे तो ये कपड़ा इधर ऐसा गंदा नहीं होना चाहिए। కూర్చునేటప్పుడు ఇటువైపు ఇది లెగిసిపోవడం, అది అట్లా లేచిపోవడం అలా ఉండకూడదు. कपड़ा बदन ढाको, మొత్తం బట్టలతో మీ प्रभु బట్టలు को नहीं चाहिए। నీ శరీరాన్ని కప్పుకో. कल्चर क्या है? కల్చర్ ఏంటి? आप अपने आप को नग्नता को ढापो। మీ యొక్క దిశములు కనబడకుండా కప్పుకోండి. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. लेकिन आप जो कपड़ा नहीं, हम लोग उधर बॉम्बे में ऐसा पहनते, तुम भी ऐसा पहनो, गलत है। మేము బొంబాయిలో ఇలాగ వేసుకుంటాం, మీరు అలాగే వేసుకోండి అని చెప్పడం తప్పు. हमारे नॉर्थ में, पंजाब में, మా నార్త్ వైపు పంజాబ్ లో बहुत सारा पास्टर लोग, చాలా మంది పాస్టర్లు, एक नया मैसेज आया, ఒక కొత్త వర్తమానం వచ్చింది, सब लोगों ने मुच्छी निकाल दिया। అందరూ మీసాలు గీసేశారు. वो जो आया था उसने बोला मुच्छी निकालो। అలా ఆయన అన్నాడు మీసం గీసేయండి అని. मुस्टैच जो है वो बास्टर्ड है, ముస్టాడ్ చే हरामजादे का बच्चा है, అచ్చా हरामी है। మూచు రక్కన हाँ మీసంతో ఉంటే వాడు మహా ఏంటంటారు దానికి, హరాంజాదా అంటే बिन बाप का औलाद, बिना बाप का बच्चा। అచ్చా, మీసం ఉంటే తండ్రి లేక పుట్టినోడు అని అర్థమట. ऐसा एक मैसेज प्रीचिंग हुआ, అలాంటి వర్తమానం బోధించారు అక్కడ. बहुत पास्टर लोग मुंह निकाल दिया। పాస్టర్లు అందరు కూడా మీసాలు గీస్తారు. बोले प्रेज द लॉर्ड ब्रदर, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ये क्या मुंह निकाल दिया? ఏం మీసాలు గీసావని బ్రదర్ అంటే, ब्राइड बनने का तो मुंह निकालना पड़ेगा। అరే వధువు అవ్వాలంటే మీసం గీసేయాలన్నారు. अरे ये नया शिक्षण मैसेज के अंदर, ఇది కొత్త బోధ వర్తమానం లోపల. ये ट्रिनिडाड से आया हुआ शिक्षण है। అది త్రిత్వం నుండి వచ్చిన బోధ. इसका हेड ऑफिस मैंगलोर में था। దీని హెడ్ ఆఫీస్ మంగళూరులో ఉండేది. मैंगलोर वाले ने सबको मुंह निकाल दिया। ఈ మంగళూరు వాడు మొత్తం మీసాలని గీయించాడు అందరికి. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. मैं जानता हूँ कौन है ये लोग। వీళ్ళెవరో నాకు తెలుసు బాగా. मुंह निकालना रखना
మీసం ఉంచడము ये తీర్చడం डॉक्टर नहीं है। ఇది ఒక సిద్ధాంతం కాదు. पंजाब में सब लोग दाढ़ी रखते हैं, పంజాబ్ లో అందరు గడ్డాలు ఉంచుతారు. ज्यादा पास्टर लोग दाढ़ी रहता है। ఎక్కువ పాస్టర్లకు గడ్డాలే ఉంటాయి. एक पास्टर दिल्ली गया, ఒక పాస్టర్ గారు ఢిల్లీ వెళ్ళారు. उधर दाढ़ी नहीं है किसको भी, ఎవరికి అక్కడ గడ్డాలు లేవు. वो भी दाढ़ी निकाल के जाके बैठा। ఆయన కూడా గడ్డం గీసి అక్కడ కూర్చోడు. बाद में पंजाब में आया, అతను పంజాబ్ కి వచ్చాడు. ए दाढ़ी किधर है? అదే గడ్డం నీకే అక్కడ दिल्ली गया था, उधर किसको भी दाढ़ी नहीं, मैं भी निकाला। అక్కడ ఢిల్లీలో ఎవరి దగ్గర గడ్డాలు లేవు, నేను గీసుకొని వచ్చా. और पंजाब में आया तो फिर दाढ़ी बढ़ा दिया। మరి పంజాబ్ లోకి వచ్చిన తర్వాత మరి గడ్డం ये పెంచాడు. डॉक्टर नहीं है, ఇది ఒక సిద్ధాంతం ये కాదు. साल्वेशन नहीं है। ఇది ఒక రక్షణ కాదు. पौल बोलता है, పౌలు గారు అంటున్నారు, अगर ఒకవేళ कसाई के इधर, ఆ? कसाई के इधर ఒకవేళ जो भी कटता है, ఏదైతే కట్టిన प्रार्थना करके खाओ। అంగన్వాడి దగ్గర ఏదైతే ఉందో అది కొనుక్కొని తినండి అన్నాడు. और यहूदी लोग, కానీ యూదులు हम ये नहीं खाते, ఇది మేము हम తినమంటారు, वो नहीं खाते, మేము అది తినము, हम ऐसा नहीं करते, మేము ఇలాగ చేయము. ये नियम है। ఇది ఒక నియమము. लेकिन अन्य जाति को नियम नहीं है। అన్యజనులకు ఒక నియమం లేదు. सो अन्य जाति लोग क्या करते थे, అన్యజనులు ఏమన్నారంటే एक दिन को दूसरे दिन से बड़ा। ఒక దినము నుండి మరొక దినానికి పెద్దగా భావిస్తారు. पौल बोला ऐसा कुछ नहीं है, పౌలు గారు అన్నారు అలాంటిదేం కాదు. रोज सूरज पूरब से ही आता है, ప్రతి రోజు సూర్యుడు తూర్పు నుండి వస్తాడు. जो पूरब में डूबता है, అది ప్రతి రోజు दिन పడమర को వైపే. दूसरे दिन से बड़ा नहीं समझना। ఒక రోజుకి ఇంకొక రోజు పెద్ద రోజు అని अन्य భావించదు. जाति लोग चर्च में आ गया, అన్యజనులు సంఘంలోకి వచ్చారు. अरे ये खतना नहीं किया ये लोग, అరే వీళ్ళు ఈ కథన చేయలేదు, पहले इनको సున్నతి बोलो, చేయలేదేంటి, पहले खतना करने को बोलो। సున్నతి పొందండి అని చెప్పాడు. पौलुस आया, పౌలు గారు వచ్చారు. खतना करने की जरूरत नहीं, ఏ సున్నతి చేసుకునే అవసరం లేదు. उनको भी हमारे जैसा पवित्र आत्मा मिला है। వారికి కూడా మాలాగే आज పరిశుద్ధాత్మ खतना దొరికింది. शरीर में नहीं मन में होता है। ఈ రోజు శరీరానికి కాదు సున్నతి ఆత్మకి జరగాలి. पौलुस ने डॉक्ट्रिन साफ किया, నిజంగా పౌలు గారు ఆ యొక్క సిద్ధాంతాన్ని తిన్నగా చేశారు. बड़ा दिन छोटा दिन का डॉक्ट्रिन साफ किया, పెద్ద దినము చిన్న దినాన్ని కూడా దాన్ని क्या తిన్నగా खाना, చేశారు. क्या नहीं खाना डॉक्ट्रिन साफ ఏ किया। తినాలో ఏది వదిలేయాలో అనేది దానికి కూడా సిద్ధం చేశారు. ऐसा एक पौल आज ये मैसेज में नहीं उठता है क्या? ఈ రోజు కూడా ఈ వర్తమానంలో అలాంటి పౌలు గారు లెగడా? आज एक मैसेज में ऐसा पौल नहीं मिलेगा क्या, ఇలాంటి పౌలు గారు వర్తమానం దొరకడా? जो भाई भाई का झगड़ा मिटा सकता है? సహోదరుల మధ్యలో సహోదర ప్రేమ లేకుండా చేసే దానికి దొరకడా? ऐसा एक पौल आज नहीं आएगा क्या? ఈ రోజు ఒక పౌలు గారు అలాంటి వాడు రాడా? आओ तुम भी आओ अन्य जाति, రండి మీరు అన్యజనులు अरे రండి. यहूदी तुम भी आओ। అరే యూదులారా మీరు రండి. एक ही शरीर में प्रभु ने अन्य जाति यहूदियों को चर्च बनाया, నిజంగా एक ही देह में हमको उसने चर्च बनाया। ఒకే శరీరములో మనకు ఒక సంఘముగా దేవుడు చేశాడు. क्या यहूदी, ఎవరు क्या యూదుడు, अन्य जाति, ఎవరు అన్యుడు, क्या यूनानी, ఎవరు గ్రీకులు, आज जो मसीह में है ఎవరైతే ఈ రోజు క్రీస్తులో ఉన్నారు వారందరూ ఏకమై ఉన్నారు. ऐसा एक पौलुस आज नहीं आएगा ఈ क्या? రోజు పౌలు గారు ఇలాంటి ये వాడు రాడా? मैसेज में आज एक पौल उठना चाहिए। ఈ వర్తమానంలో ఈ రోజు కూడా అలాంటి పౌలు గారు లెగాలి. आप पंजाब में जाओगे, పంజాబ్కి వెళ్తే ओढ़नी लेके बैठते, పూర్తిగా ఇక్కడ ఏమంటారు తలపాకేసుకుని కూర్చుంటారు. मुकाड़ है? జీ జీ तलब। ఆ. फिर कुछ चर्च ओढ़नी नहीं लेते, కొంతమంది సంఘాల్లో ఆ యొక్క తలపాక ఉండదు. क्योंकि पंजाब का कल्चर है ओढ़नी लेना। నిజంగా పంజాబ్ యొక్క కల్చరే ఆ యొక్క తలపాక जब పెట్టుకోవడం. अन्य जाति लोग सिख लोग जब चर्च में आते हैं, ఎప్పుడైతే సిక్కు వాళ్ళు సంఘంలోకి వస్తాయి, वो लोग जैसा गुरुद्वारा में लेके बैठते वैसा चर्च में भी लेके बैठते। గురుద్వారాలో ఎలాగైతే కూర్చుంటారో అది పెట్టుకొని అలాగే చర్చిలో కూడా కూర్చుంటారు. नहीं नहीं तुम उतार के बैठो करके मत बोलो, మీరు తీసి కూర్చొని చెప్పకూడదు. पहला उसको वचन दो, ओढ़नी ముందు बात है, వాక్యము ఆయనకి ఇవ్వండి ముందు, తర్వాత దాని గురించి మాట్లాడు. बड़ा ओढ़नी नहीं है, ముందుగా ఆ యొక్క తలపాక కాదు. बाल ओढ़ने के लिए दिया गया है। అరే ఈ జుత్తే ఒక స్త్రీకి ఆ యొక్క పైటి చెంగు గీయబడింది. नेचुरल औरत को बाल होता है। నిజంగా నేచురల్ అనేది ఒక సర్వసామాన్యంగా స్త్రీకి జుట్టు పెంచుకోవాలి. फोटोग्राफर बैठे, చాజీ फोटोग्राफर ఫోటోగ్రాఫర్ ఇక్కడ కూర్చున్నారు, ఆయనకి లేదు బట్టతల. ऐसा कभी आप औरत को देख सकते हैं क्या? అలాగా స్త్రీకి మీరు అలా చూడగలరు ఎప్పుడైనా? औरत का कभी बाल जाता है क्या? ఎప్పుడు ఆ స్త్రీకి అలాగా ఆ పట్ట తల రావడం అనేది చూసారా? वो उसको ओढ़ने के लिए दिया है, దేవుడు ఆమెకి ఆ యొక్క పేటి చెంగుగా ఇచ్చాడు. नेचुरल है वो, అది ఆమెకు ఇచ్చిన సహజ బుద్ధి. कोई डॉक्टर नहीं बनाने का। ఎవరు సిద్ధాంతంగా చేయకూడదు. बोलो हालेलुया। అందరూ చెప్పండి హల్లెలూయా. आज एक ऐसा बीच का रास्ता निकलना चाहिए, ఈ రోజు మధ్యలో నుండి అటువంటి త్రోవ రావాలి. और हम लोग सब प्रेम में आना चाहिए, మనం అందరం ప్రేమలోకి రావాలి. क्योंकि प्रभु जब आएगा दुल्हन एक होना चाहिए, దేవుడు వచ్చేటప్పుడు వధువంతా ఒక్కటవ్వాలి. और पर्क करने वाली दीवार को ढा देना चाहिए। ఏదైతే వేరు చేస్తుందో ఆ గోడలని పగడగొట్టాలి. इफिशियन 2 में पौल बोलता है, ఎఫెసీ 2 అధ్యాయంలో పౌలు గారు అంటున్నారు,
आपका और मेरा बीच में जो दीवार था, ఏదైతే మీకు నాకు ఒక మధ్యలో గోడ ఉండేది, उन्होंने वो दीवार गिरा दिया, ఆ గోడను మేము పగలగొట్టాము. हमको एक बना दिया. ఆయన ఒక్కటి చేశాడు మనందరినీ. जब दीवार प्रभु ने गिराया, దేవుడు ఏ గోడలు అయితే పగలగొట్టాడు, हम लोग क्यों दीवार बांधते? మనం ఎందుకు ఆ గోడలు కడతాం? क्यों दीवार बांध के खड़ा करते? ఎందుకు నిలబెట్టాలి ఆ గోడల్ని? उसका है वो इसका है, ఈయన ఆయన వాడు, ఈయన వాడని, तेरा है वो तेरा है. ఇది నాది ఇది మీది అని सब दीवार गिरा दो, పూర్తి గోడలను పగలగొట్టండి. में एक हो जाओ. క్రీస్తులో ఒక్కటవ్వండి. दुल्हन, వధువు एक आवाज हमारे पास आया, ఒకే స్వరం మన దగ్గరికి వచ్చింది. 7वां दूत का आवाज, 7వ దూత స్వరం, एक आवाज आया. ఒకే స్వరం వచ్చింది. अभी कितना आवाज बन गया? ఎన్ని స్వరాలుగా మారిపోయింది ఈ రోజు. बॉम्बे का आवाज अलग है, బొంబాయి స్వరం వేరు, दिल्ली का आवाज अलग है, ఢిల్లీ స్వరం వేరు, वो मद्रास का आवाज अलग है. మద్రాసు స్వరం వేరు. अपना पास आवाज कितना आया? మన దగ్గరికి వచ్చిన స్వరాలన్నీ एक आवाज. ఒకే స్వరం. हमारा आवाज कितना हो गया? మన స్వరాలు ఎన్ని అయిపోయాయి? टुकड़ा 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 ముక్క टुकड़ा हो ముక్కలు ముక్కలు అయిపోయాయి. गया. सब लोग अपने फर्क को निकाल कर ప్రతి ఒక్కరు వారి యొక్క భావాన్ని आवाज में తీసి सब आना है, అది वही आवाज में. ఆ ఒక్క స్వరం కిందకి రావాలి. 7वां दूत की आवाज में 7వ దూత స్వరం కిందకి एक आवाज हमारे पास आया. ఒకే స్వరం మన దగ్గరికి हम వచ్చింది. सबका आवाज भी एक होना ఈ चाहिए. రోజు మన అందరి స్వరాలు ये ఒక్కటవ్వాలి. डिफरेंस को तोड़ना बहुत जरूरी है. ఈ భేదాభిప్రాయం విరవడం ఎంత అవసరం. एकता की बात करना है. ఏకత్వం కోసం మాట్లాడాలి. नबी कहता है, ప్రవక్త అంటున్నాడు, जब प्रभु का आना होगा ఎప్పుడైతే యేసు तो వచ్చే हर एक प्रकृति सब अपने अपने समय को जान लेते हैं. ప్రకృతి అంతా కూడా వాటి వాటి సమయాన్ని వాళ్ళు గుర్తిస్తారు. अगर एक जगह में भूकंप होने वाला है, ఒక స్థలంలో భూకంపం రావాలంటే पक्षी जानवर सब चला जाते, ఆ యొక్క పక్షులు జంతువులు అక్కడ నుండి వెళ్ళిపోతాయి. ये सब दूर निकल जाएंगे. అవన్నీ కూడా చాలా దూరం వెళ్ళిపోతాయి. उनको मालूम पड़ता है अभी खतरा आने वाला है. వాటికి తెలిసిపోద్ది ఇక్కడ ఏదో ప్రమాదం आज జరగబోతుంది. अगर आप दुल्हन हैं, ఒకవేళ ఈ రోజు మీరు వధువు అయితే मालूम होना है प्रभु आ रहा है जल्दी. మీకు తెలిసి ఉండాలి ఆయన త్వరలో వస్తున్నాడని. सब एक होना चाहिए, మనం అందరం ఒక్కటవ్వాలి. एक विश्वास में आना ఒకే चाहिए. విశ్వాసం కిందకి రావాలి. हालेलुया. హల్లెలూయా. आप मेरे साथ है. మీరు నాతో ఉన్నారా? जो भी करना है डिसेंट से करना है, ఏదైనా ఒక క్రమ ప్రకారం చేయండి. क्रमानुसार करना है, క్రమ ప్రకారంగా చేయాలి. सभ्यता के अंदर करना है. సభ్యత్వంగా మనం చేయాలి. जब प्रीचिंग होता है, ఎక్కడే ప్రసంగం అవుతుందో कोई प्रार्थना नहीं करना. ఎవరు ప్రార్థన जब చేయకూడదు. प्रार्थना होता है, ఎక్కడే ప్రార్థన कोई అవుతున్నప్పుడు प्रीचिंग नहीं करना. ఎవరు బోధించకూడదు. कोई अन्य भाषा बोलता है, ఎవరైనా అన్య భాషలు दूसरा మాట్లాడినప్పుడు अनुवाद करना. దానికి అనువాదం చేయాలి. कोई भविष्यवाणी करता है, ఎవరైతే ప్రవచిస్తే दूसरा अनुवाद करना. దాన్ని అనువాదం చేయాలి. प्रभु ने पौल के द्वारा कोरिन्थियन 14 में सब क्रमानुसार बताया, కొరింథీయులు రాసిన పత్రిక 14 అన్ని క్రమ ప్రకారంగా రాశాడు. सिस्टमेटिकली बताया. చాలా క్రమబద్ధకముగా క్రమ పద్ధతిలో రాశాడు. सिस्टमेटिकली चलता है. ఈ బైబిల్ అనేది క్రమబద్ధములో వెళ్తుంది. इसको उठा के इधर नहीं रख దీని सकते. లేపు అటు దాని లేపు ఇటుకు పెట్టడం జరగదు. हालेलुया. చెప్పండి హల్లెలూయా. प्रभु बादलों पर आएगा, ఎప్పుడైతే మేఘారుడు ఆయన ప్రభు వచ్చిన रैप्चरिंग फेथ मिलेगा. మనకి ఎత్తుబాటు విశ్వాసం దొరుకుతుంది. उठा लिया जाने का विश्वास. మనకి ఎత్తుబాటులోకి వెళ్ళే విశ్వాసం. आज हमारे पास में चंगाई का विश्वास भी नहीं है. మన దగ్గర ఈ రోజు స్వస్థపడే విశ్వాసం కూడా లేదు. इसके लिए प्रार्थना का लाइन में जाना पड़ता है. దాని గురించి ప్రార్థన లైన్లోకి వెళ్ళవలసి पास्टर వస్తుంది. प्रेयर करो, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. क्योंकि विश्वास नहीं है. ఎందుకంటే విశ్వాసం లేదు. विश्वास रहेगा, విశ్వాసం ఉంటే प्रार्थना का लाइन में नहीं ఆ जाएगा. ప్రార్థన లైన్లోకి రాడు. वो प्रभु से विश्वास से चंगाई ले लेगा. ఆ విశ్వాసము ద్వారా ప్రభు దగ్గర తీసుకుంటాడు लेकिन ఆయన. प्रार्थना का लाइन में क्यों जाना है? ఎందుకు ప్రార్థన లైన్కి వెళ్తున్నారండి? हमारा विश्वास कम है. మన విశ్వాసం తక్కువ. आपका विश्वास से प्रार्थना करो. మీ విశ్వాసం ద్వారా నాకు ప్రార్థన हम చేయండి. दोनों का विश्वास मेरे को ठीक करेगा. మీ ఇద్దరు విశ్వాసం మనకు బాగు तो చేస్తుంది मसीह అనుకుంటా. में मेरे प्रिय लोगों, క్రీస్తులో నా ప్రియమైన సోదరులారా, आज ये बात को जानना बहुत जरूरी है ఈ మాటలు మనం తెలుసుకోవడం ఎంత అవసరం. कि हम लोग को सब सभ्यता और क्रमानुसार మనం సభ్యత ప్రకారంగా మర్యాద ప్రకారంగా క్రమ ప్రకారంగా మనం అందరం చేయాలి. हालेलुया. హల్లెలూయా. अगर आप एक पास्टर है, ఒకవేళ మీరు పాస్టర్ అయితే आपको भेड़ जीतने का गुण होगा. నీ దగ్గర గొర్రెలను గెలిచే స్వభావం ఉంటుంది. प्रभु आपको खेती देगा దేవుడు నీకు పొలం ఇస్తాడు, तो बीज भी देगा, నీకు విత్తనాలు కూడా ఇస్తాడు. जाके बोने के लिए. ఎల్లు విత్తడానికి आप अपना कॉलिंग को समझो. మీ పిలుపుని మీరు గుర్తించాలి. आज बहुत से बार क्या होता है, చాలా సార్లు ఏమి జరుగుతుందంటే एक बड़ा चर्च मैसेज चर्च है, ఒక పెద్ద సంఘం ఉంది, వర్తమాన సంఘం. उसमें 200 लोग हैं. అందులో 200 మంది. चर्च टूट गया, సంఘం ముక్కలైంది. 100 उधर गया 100 इधर गया. 100 మంది ఇటు వచ్చారు, 100 మంది అటు వెళ్ళారు.
एक नया पास्टर सब लोग को लेके बाहर गया। ఒక కొత్త పాస్టర్ గారు 100 మంది పట్టుకొని వెళ్ళిపోయాడు. उसके बाद क्या हुआ? ఆ తర్వాత ఏమైంది? वो जो 100 गए थे ఎవరైతే 100 మంది వెళ్ళారో उसमें 2 जन का झगड़ा हो गया। అందులో ఇద్దరికి గొడవ వచ్చింది. वो एक 50 को लेके गया आगे। అతడేమో 50 మంది పట్టుకెళ్ళిపోయాడు. अभी क्या हो गया? पास्टर 3 हो गया। ఇప్పుడు పాస్టర్ గారు ముగ్గురు అయ్యారు. फिर वो जो 50 को लेके गया ఎవరైతే 50 మంది తీసుకెళ్లాడో उसमें एक पास्टर निकला। అందులో ఒక పాస్టర్ గారు లేచాడు. वो 25 को तोड़ के गया। ఆయన 25 మందికి తీసుకెళ్లాడు. पास्टर 4 हो गया। నలుగురు పాస్టర్ గారు అయ్యారు. लेकिन कलीसिया 200 ही है। కానీ సంఘం మాత్రం 200 మంది. वो 100 और ये 50 25 50 100 वो भी నిజంగా 100। ఇక్కడ विश्वासी बढ़ा नहीं, విశ్వాసంలో ఎదగలేదు కానీ पास्टर बढ़ गया। పాస్టర్లు ఎక్కువైపోయారు. हालेलुया। హల్లెలూయా. बात समझ में आ रही है? మేము మాట్లాడుతున్నాం. विश्वासी बढ़ना चाहिए था, విశ్వాసులు ఎదగాలన్నా लेकिन विश्वासी उतना ही है। కానీ విశ్వాసులు మాత్రం तोड़ కొంతమంది तोड़ के लेके गए। ముక్కలు చేసి పట్టుకెళ్ళిపోతున్నారు. विश्वास क्या बोलते? चर्च किसको बोलते? సంఘం అంటే దేన్ని అంటారు? जाकर मट्टी खोद के అది వెళ్ళి అక్కడ మట్టి తవ్వి बीज डाल के విత్తనాలు వేసి फसल उठा के ఫలాలు తీసుకొచ్చి वो फल को लो, ఆ ఫలాన్ని పట్టుకున్నారు. वो कॉलिंग है। అది పిలుపు. दूसरा का चर्च में से 10 लोग को लेके गए, वो ఏదో calling వేరే नहीं है। సంఘం నుండి 10 మంది తీసుకుని వెళ్ళిపోయి పాస్టర్ అయిపోవడం वो కాదు. सेवा नहीं है। అది సేవ కాదు. लेकिन आज ऐसा ही सेवा बहुत ज्यादा है। ఇలాంటి సేవ ఈ రోజు చాలా ఎక్కువ. हमारा बॉम्बे के अंदर మా బొంబాయి లోపల एक बहुत बड़ा चर्च था। ఒక పెద్ద సంఘం वो ఉండేది. चर्च टूट गया ఆ సంఘం ముక్కలైంది. 1996 में। 1996 1906లో एक थंडर का डॉक्टर आया। ఒక ఉరుములు బాధ వచ్చింది. ఉరుములు थंडर का डॉक्टर आया। ఉరుములు బాధ వచ్చింది. वो थंडर का डॉक्टर क्या था? ఆ ఉరుముల బాధ ఏంటి? तुमको समझेगा नहीं समझेगा, खाली चिल्लाने का। నీకు అర్థమైనా అవ్వకపోయినా కేవలం కేకేయడమే. हालेलुया बोल। హల్లెలూయా అని అనడం. थंडर आ गया इसको। అక్కడ ఉరుము వచ్చేసింది थंडर ఆయనకి. का मतलब चिल्लाने का। అదే ఉరుము అంటే వీళ్ళు అరవడమే वो అనుకుంటారు. कोई बैठेगा नहीं, ఎవరు కూర్చోరు. सब इधर आके पास्टर को बोलेगा हालेलुया। అందరూ ఇక్కడ ముందుకు వచ్చేసి హల్లెలూయా హల్లెలూయా అని గుద్దుతుంటారు. ये इंडिया का स्पिरिट नहीं है, ఇది భారతదేశం యొక్క ఆత్మ కాదు. साउथ अफ्रीका का स्पिरिट है। సౌత్ ఆఫ్రికా యొక్క ఆత్మ అది. जब साउथ अफ्रीका वाला आता है ఎప్పుడైతే సౌత్ ఆఫ్రికా వాడు तो వస్తాడో साउथ अफ्रीका का स्पिरिट को लाता है। ఆ సౌత్ ఆఫ్రికా యొక్క ఆత్మని పట్టుకొని भाई వస్తాడు. ब्रनम ने बोला మరి బెనం గారు అంటారు. एक अमेरिका का पास अमेरिकन स्पिरिट रहेगा, మరి బెనం గారు చెప్పారు అమెరికా వారి దగ్గర అమెరికా ఆత్మ एक ఉంటుంది. आंध्रा वाला का पास आंध्रा का स्पिरिट रहेगा, ఆంధ్ర వాళ్ళ దగ్గర ఆంధ్ర ఆత్మ ఉంటది. मद्रासी का पास मद्रास का स्पिरिट మద్రాసు रहेगा। వాళ్ళ దగ్గర మద్రాసు ఆత్మ ఉంటది. लेकिन तुम दोनों को चलाने वाला पवित्र आत्मा होना चाहिए। మన ఇద్దరికి నడిపించేది పరిశుద్ధాత్మ అయి ఉండాలి. लेकिन हम लोग पवित्र आत्मा को छोड़ के अपना स्पिरिट चलाते। మన పరిశుద్ధాత్మ పక్కన పెట్టి మా ఆత్మతో ये నడుస్తుంటారు. अलग अलग देश में अलग अलग स्पिरिट रहेगा। ప్రతి దేశంలో వారి వారి యొక్క ఆత్మలు కలిగి ఉంటారు. अगर एक चर्च में पास्टर ऐसा बात करता है, ఒక 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 సంఘంలో పాస్టర్ గారు ఇలాగని మాట్లాడుతుంటే ऐसे एल्डर भी बात करेगा, ఎల్డర్ కూడా అలాగే ऐसा మాట్లాడుతుంటారు. डीकन भी बात करेगा, డీకన్ కూడా అలాగే మాట్లాడుతుంటారు. ऐसे विश्वासी लोग भी बात విశ్వాసులు करेगा। కూడా అలాగే మాట్లాడతారు. इन्होंने पवित्र आत्मा नहीं लिया, వీళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోలే. पास्टर का आत्मा ले लिया। పాస్టర్ గారు ఆత్మ పొందుకున్నారు. इसके लिए वो पास्टर के जैसा एक्टिंग करता है। అందుకే పాస్టర్ గారు లాగా యాక్టింగ్ చేస్తుంటారు. आप मेरे साथ हैं? మీరు నాతో ఉన్నారా? एक पास्टर ऐसा बेल्ट पहनेगा, ఒక పాస్టర్ గారు ఇలాంటి బెల్ట్ వేసుకుంటారు. पूरा चर्च ऐसे ही बेल्ट पहनेगा। సంఘం అంతా ఎలాగే వేసుకుంటారు. ऐसे एक में को कॉपी करते। ఒకరికొకరు అనుకరణ చేస్తారు. అనుకరణ. पवित्र आत्मा लेना है, మనకు పరిశుద్ధాత్మ एक में का తీసుకోవాలి. आत्मा नहीं लेना है। ఒకరి ఆత్మ ఒకరు తీసుకోకూడదు. आप मेरे साथ हैं? మీరు నాతో ఉన్నారా? मैं पहले ही बोला आपको, మొదలే मैं చెప్పాను. सच बोलने वाला आदमी, నేను నిజం చెప్పే मैं మనిషిని. कॉम्प्रोमाइज नहीं करता। నేను రాజీ పడే వ్యక్తిని కాదు. कोई बुलाओ नहीं बुलाओ मुझे कोई ఎవరు परवाह పిలిచినా పిలవకపోయినా नहीं। నాకేం तुम अभी పర్వాలేదు. बोलेगा स्टेज में से उतर जाओ, मैं उतर के चला ఇప్పుడు जाएगा, నువ్వు స్టేజ్ నుండి దీపమంటే నేను దీపోతాను. लेकिन तुम्हारे ऊपर न्याय रहेगा। కానీ మీ దగ్గర మీ మీద मैं తీర్పు सच्चाई నిలబడతాను. बोलने के लिए आया, సత్యం చెప్పడానికి వచ్చా. और जो सच्चाई बोलता है ఎవరైతే సత్యం చెప్తారో ज्यादा दोस्त लोग नहीं रहते उसको, ఎక్కువగా స్నేహితులు ఉండరు. बहुत थोड़ा दोस्त लोग रहते। కొద్ది మందే ఉంటారు స్నేహితులు. झूठ बोलो, అబద్ధాలు చెప్పండి. पॉलिसी करो, ఆ? पॉलिसी, అచ్చా ఆయనకి పొగడండి. बहुत गर्दी रहेगा। ఎక్కువ జనం ఆయనతో गर्दी స్నేహితులు. को लेके किधर जाना है? అమ్మాయికి పట్టుకుని అక్కడికి వెళ్ళాలి. सुने हुओं को लेके जाना है। ఎన్నుకున్న వారికి తీసుకుని వెళ్ళాలి. एक बीज था, ఒక్క విత్తనం ఉండేది. वो समारिया स्त्री, ఆ సమరయ స్త్రీ प्रभु रास्ता बदल दिया దేవుడు ఆ త్రోవను और మార్చుకున్నాడు. समारिया गांव के अंदर से गया, సమరయ ఊర్లో నుండి వెళ్ళాడు ఆయన. क्योंकि वहाँ एक आवाज देने वाली औरत थी। ఒక స్వరము डीप कॉलत अनटू द डीप, అంటే ఆమె అంతరాత్మ పిలిచే ఒక స్వరం ఉన్నది ఆమె. वो औरत के अंदर एक डीप था, ఆమె లోపల లోతులు ఉంది. यीशु के अंदर एक डीप है। యేసుక్రీస్తు లోపల ఒక పిలుపు ఉంది. ये डीप वो डीप को कांटेक्ट कर रहा है। ఎప్పుడైతే ఆ యొక్క
అలా అలా అని పిలుస్తుంది. एक डीप ऐसा बावड़ी नीचे कुआं नीचे रहता है, ఒక 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 లోతు కింద బావి కింద ఉంటది. ये हाउद है, ऊपर ऊपर छोटा खड्डा है पानी में, జీ 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 हाउद, జీ జీ ये खोल है बावड़ी, ఇది కింద బకెట్ల కింద ఒక లోతు ఉంది. ये यीशु ఈ मसीह కింద है। నీటి కింద ఒక లోతు ఉంది. ये बोलता है नीचे आ, అది ఇది అంటది కిందకి రా. कॉल इट अनटू द डीप, ఆ లోతు ఇంకొక లోతుని పిలుస్తుంటది. गहराई गहराई को पुकारता है, లోతుని ఇంకొక లోతు పిలుస్తుంటది. वो आपको और हमको गहराई में बुला रहा है, దేవుడు మనకి ఆ లోపల లోతులకు పిలుస్తున్నాడు. तैरने के लिए नहीं बुला పై रहा, పైన ఈదడానికి కాదు, गहराई के अंदर उतरो, లోపల లోతుల్లోకి దిగండి. घुटना भर पानी में नहीं। నిజంగా మోకాళ్ళ లోతులో కాదు. एक बार स्कूल में टीचर सिखाता था बच्चे लोग को, ఒకసారి టీచరు పిల్లలకి నేర్పిస్తుంది. संडे स्कूल का क्लास चल रहा है, సండే స్కూల్ క్లాస్ నడుస్తుంది. उसमें पास्टर जी वो जो प्रचारक है उसने बोला वो मोसेस लाल समुंदर पार नहीं किया, పాస్టర్ గారు అక్కడ అన్నారు, మోషే గారు కూడా ఆ ఎర్ర సముద్రాన్ని పాయలు చేయలే. वो रेड सी नहीं है, रीड सी है, रीड सी, అచ్చా, అది ఎర్ర సముద్రం కాదు, అది रीड घास है ना, घास, అది అది రెల్లు కట్టి కలిగిన సముద్రం అన్నాడు. उसमें इतना ही पानी रहता है, అక్కడ కొద్ది నీళ్ళే ఉంటది అన్నాడు. उसमें वो घास आता है, उसको रीड बोलते हैं, అందరూ గడ్డి లెగుస్తుంది, అది గడ్డు అంటారు. वो रेड नहीं है, रीड है। అది ఎర్ర సముద్రం కాదు, గడ్డి సముద్రం అన్నాడు. एक सिस्टर ने जोर से हालेलुया बोला, ఆ ఒక సిస్టర్ గారు గట్టిగా హల్లెలూయా అన్నది. प्रचारक बोला क्यों हालेलुया बोला? ఎందుకు నువ్వు హల్లెలూయా అన్నావమ్మా? मैं बोला मोसेस ने समुंदर नहीं पाड़ा, घुटना भर पानी में चल के गया, तुम हालेलुया क्यों बोला? నేను అన్నాను, మోసే సముద్రాన్ని పాయలు చేయలేదు, అది మోకాల్లోతు నీళ్ళు ఉంది కదా, మరి నువ్వెందుకు హల్లెలూయా అన్నావు అని అన్నాడు. वो औरत ने क्या बोला? ఆ స్త్రీ ఏమన్నదంటే, मोसेस पानी में चल के गया, मैं उसके लिए हालेलुया नहीं बोला, మోసెస్ నీటిలో నుండి నడుచుకొని వెళ్ళాడు అని నేను దానికి హల్లెలూయా. पारों का सेना घुटना भर पानी में डूब के मरा ना, उसके लिए मैं हालेलुया बोला। మరో సైన్యము ఈ మోకాలు నీటిలో మునిగిపోయి చచ్చిపోయారు, దానికి హల్లెలూయా అన్నాను నేను. हालेलुया। హల్లెలూయా. वो घुटना भर पानी हो, ఒకవేళ అది మోకాలు समुंदर हो ఒక సముద్రం అవనే, या नहीं हो, అది లేకపోయింది. अभी बहुत लोग बोलते हैं वो 63 में बादल आया ना, वो एक्सप्लोड हुआ। 63 में जो बादल आया वो एक बॉम्ब एक्सप्लोड होके धुआं हुआ। చాలా మంది 63లో మేఘం వచ్చింది చూసారా, అది కేవలం బాంబు వల్ల పొగొచ్చింది అని అంటారు. दूसरा एक ग्रुप बोलता है ఇంకొక గ్రూప్ వాళ్ళు అంటారు, उधर से एक जेट गया था, ఆ టైంలో ఒక జెట్ వెళ్ళింది అంటుంటారు, उसका धुआं है। దాని పొగ అంటుంటారు. कोई लोग बोलते हैं కొంతమంది అంటారు वहां पर कुछ ये क्या बोलते हैं, ज्वालामुखी, అచ్చా, అక్కడ అగ్ని పర్వతం పేలింది అంటుంటారు उसका కొంతమంది. धुआं है। దాని పొగ అంటుంటారు. वो ज्वाला का धुआं रहने दो, ఒకవేళ అది అగ్ని वो పర్వతం जेट పొగ का धुआं रहने दो, అది ఏంటది, ఒకవేళ రాకెట్ పొగ అవనే, या वो कोई बॉम्ब का धुआं रहने ఒక दो, బాంబు యొక్క పొగ అవనే. जो पिक्चर आया ना वो मेरा प्रभु का आया था, కానీ అక్కడ ఏదో దేవుని యొక్క చిత్రం వచ్చింది, అది నా ప్రభువుది. धुआं कौन सा भी रहने दो, అది ఏ పొగ అవుతావని నాకెందుకు, मेरा प्रभु दिखाई दिया। అందులో నా ప్రభు కనిపించాడు. आप मेरे साथ हैं, మీరు నాతో ఉన్నారా? इसीलिए मैं आपको बनाना चाहता हूँ। అందుకే మీకు నేను एक చెప్పదలుచుకుంటున్నా, कलीसिया के अंदर होता क्या है? ఒక సంఘం లోపల ఏం జరుగుతుంది, आप चर्च को क्यों जाते हैं? ఎందుకు మీరు సంఘానికి వెళ్తున్నారు, चर्च को क्यों जाते हैं? మీరు ఎందుకు వెళ్తారు సంఘానికి? तुम्हें जाकर प्रभु को आराधना करना है। మీరు వెళ్ళి ప్రభువుకి ఆరాధన చేయాలి. हम एक में का ख्याल पूछने के लिए चर्च को नहीं आते। మనం ఒకరికొకరి క్షేమ సమాచారం తెలుసుకోవడానికి మేము సంఘానికి मैं వెళ్తాం. मेरा प्रभु को आराधना करने को चर्च में నేను నా ప్రభువుకి ఆరాధన చేయడానికి నేను సంఘానికి मैं వెళ్తాను. प्रभु के पास जाके मेरा प्रार्थना का विनती प्रभु के पास रखे। నా ప్రార్థన విన్నపములు ప్రభు దగ్గర పెట్టడానికి నేను సంఘానికి వెళ్తాను. प्रभु के पास जाकर बैठने के लिए कोई जोश की जरूरत नहीं, जोर आवाज देने की जरूरत नहीं। నిజంగా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి గట్టి కేకలు వేసుకోవడానికి आप వెళ్ళట్లేదు. नम्रता से आके बैठो, प्रभु आपको देख रहा है। నిశ్శబ్దంగా వచ్చి కూర్చొని దేవుడు నిన్ను हम చూస్తున్నాడు. क्यों प्रभु के भवन में जाते हैं? ఎందుకు మీరు దేవుని యొక్క భవనంలోకి వెళ్తారు? प्रभु का आजादी सेलिब्रेट करने के लिए जाते हैं। నిజంగా దేవుని యొక్క ఇచ్చిన స్వతంత్రతను సంతోషింపజేసుకోవడానికి వెళ్తున్నారు. प्रभु ने मेरा उद्धार किया, దేవుడు నన్ను రక్షించాడు, प्रभु ने आपका उद्धार किया। ప్రభుని సహోదరుడిగా రక్షించాడు. Praise the Lord। Praise the Lord. इसके लिए मैं चर्च को जाता అందుకే हूँ। సంఘానికి వెళ్తాను. एक बार एक ब्रदर एक चर्च में देखा, ఒక సోదరుడు ఒక సంఘంలో बहुत दिन के बाद आया हो। చాలా రోజుల తర్వాత వచ్చాడు ఆయన Praise the Lord, సంఘానికి. brother। ప్రైజ్ లార్డ్ బ్రదర్. क्या बात है, चर्च में आए? ఏంటి సోదరుడు ఈ రోజు చర్చికి వచ్చాడు? ओ मेरा बेटी का शादी आने वाला है, ఈ రోజు నా కుమార్తె పెళ్లి రాబోతుంది త్వరలో. पास्टर से डेट लेने का था करके आया। పాస్టర్ గారికి దగ్గర డేట్ అడగడానికి వచ్చాను. कोई लोग इसके लिए आते चर्च। కొంతమంది అలాగొస్తారు సంఘానికి. मरेगा तो गाड़ेगा कौन? అరే చనిపోతే ఎవరు పావుతారని ఉద్దేశం, शादी कौन लगाएगा? పెళ్లి ఎవరు उसके చదువుతాడని, लिए एक पास्टर चाहिए, దానికి పాస్టర్ కావాలని ఉద్దేశం. इसीलिए लोग चर्च को आते हैं। అందుకే సంఘానికి వస్తారు చాలా మంది. कोई लोग चर्च को आते हैं, కొంతమంది సంఘానికి వస్తారు, वो
हमारा पास्टर मेरा मामा है ना, పాస్టర్ గారు మా మామగారు కాబట్టి इसके लिए दूसरा चर्च में कैसा मामा का पास जाना पड़ता అరే ఏరే చర్చికి వెళ్తాం మామ దగ్గరికి వెళ్ళాలి है। కానీ रिलेशन के लिए चर्च में आते కొంతమంది రక్త బంధం కోసం हैं। వస్తారు अलग अलग चर्च में आने का लोगों के पास तरीका है। అరే రకరకాలుగా సంఘానికి రాసే వచ్చే పద్ధతి ప్రజల దగ్గర ఉంది मैं चर्च में क्यों आता हूँ? నేనెందుకు సంఘానికి వస్తున్నాను? परमेश्वर ने जगत से ऐसा प्रेम किया, దేవుడు లోకానికి ఎంతగానో ప్రేమించాడు पापी को उसने अपना लहू देकर खरीद నాలాంటి लिया। పాపికి ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు उसका घोषणा करने के लिए मैं चर्च में आता ఆయనను ఆరాధన చేయడానికి నేను సంఘంలోకి हूँ। मैं వస్తాను चर्च में क्यों आता నేను हूँ? సంఘానికి ఎందుకు వస్తాను? मैं आत्मिक मन्ना खाने के लिए चर्च में आता हूँ। ఆత్మీయమైన భోజనం తినడానికి వస్తాను वहाँ मेरे को आत्मिक खुराक मिलता है। అక్కడ ఆత్మీయమైన మన్నా నాకు वो దొరుకుతుంది खुराक मेरे को पूरा 6 दिन ताकत देता है। నాకు ఆ 7 రోజులు కూడా నాకు బలం ఇస్తుంది ఆ యొక్క మన్నా इसलिए मैं संडे आकर खाना खा के जाता हूँ। అందుకే సంఘంలోకి వచ్చి ఆదివారం వచ్చి నేను ఆరాధన संगति చేస్తాను मुझे प्राप्त होती है। ఆత్మీయమైన సహవాసం నాకు దొరుకుతుంది मैं चर्च में क्यों जाता हूँ? సంఘానికి నేను ఎందుకు వెళ్తుంటాను? मेरा विश्वासी परिवार के साथ में मिलने को నా जाता हूँ। విశ్వాసి యొక్క కుటుంబంతో కలవడానికి వెళ్తున్నా मेरा दुनिया में बहुत भाई लोग हैं, లోకంలో నాకు ఎంతో మంది సహోదరులు ఉన్నారు में नहीं हैं, వాళ్ళు దేవుళ్ళో లేరు लेकिन जो प्रभु में हैं, కానీ ఎవరైతే దేవుళ్ళో ఉన్నారు मेरा भाई है, వారే నా मैं సహోదరులు उसको मिलने जाता हूँ। ఆయనకి కలవడానికి వెళ్తున్నా मेरे को दुनिया में ఈ రోజు నాకు अगर లోకంలో एक बहन रिश्ता तोड़ दिया, ఒకవేళ నా సోదరు ఒక్కరు బంధం प्रभु का తెప్పుకుంటే धन्यवाद हो। దేవుడి నామానికి మహిమ प्रभु కలుగు में आने के बाद बहुत बहन मिल गया, నాకు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత బోల్డ్ మంది సహోదరులు दुनिया का रिश्ता टूट जाता है। లోకం యొక్క బంధం हम लोग ఎరిగిపోతుంది आत्मिक परिवार में आ गए हैं। మీరు ఆత్మీయమైన కుటుంబంలోకి వచ్చారు आप किधर पैदा हुआ? మీరు ఎక్కడ పుట్టారో देखो आपका भाषा मुझे नहीं आता ఈ है। భాష నాకు రాదు हम लोग कितना डिफरेंट कल्चर में आए, వేరే వేరే కల్చర్ల నుండి మనం వచ్చాం लेकिन हम दोनों को आज एक ही आत्मा ने खरीद लिया। కానీ ఒకే ఆత్మ మా ఇద్దరికి కొన్నది कितना प्यार लगता है अपने भाई से मिलने का। ఎంత ప్రేమ అనిపిస్తుంది ఓ हम సోదరుడు सबको కలవడం प्रभु ने लेके एकत्रित किया है। మీరందరికి కూడా దేవుడు అలాగే ఒక్కటి చేశాడు ఆయన मैं प्रभु का धन्यवाद दिया। నేను దేవునికి నామాన్ని मैंने మహింపరిచాను पास्टर को बोला ट्रांसलेशन कौन करेगा? పాస్టర్ గారు కానీ ట్రాన్స్లేషన్ మీకు తర్జుమా ఎవరు చేస్తారన్నాడు बोले कि कोई उड़ीसा बॉर्डर से कोई पास्टर ओबेद आ रहा है। అరే ఒరిస్సా బార్డర్ నుండి ఓబేద్ గారు मैं వస్తున్నారు बोला प्रभु धन्यवाद, कितना बड़ा बात है। మరి ఎంత మంచి మాట ఇది ప్రభు గారు वहां దేవునికి से एक స్తోత్రం. ब्रदर को तो ट्रांसलेशन के लिए भेज रहा है। అక్కడ నుంచి ఒక సహోదరుడికి నువ్వు తర్జుమా दोनों చేయడానికి मिलके పిలుస్తుంది. किसका काम कर रहे हैं? ఈ మా ఇద్దరం కలిసి ఎవరు పని చేస్తున్నాం? प्रभु का काम कर रहे हैं। దేవుని యొక్క పని చేస్తున్నాం. मेरा पूरा आधा हकदार भाई का है। నిజంగా నాలో సగ భాగం సహోదరుడు అధిక मिलकर प्रभु के काम में लगे हैं। ఇద్దరము కలిసి దేవుని పనిలో పడి ఉన్నాం. दोनों के बीच में नफरत का दीवार खत्म हो गया। ఇప్పుడు మా మధ్యలోనూ ఆ యొక్క విరోధ భావ గోడ కూలిపోయింది. अभी हम लोग के अंदर भाईचारे की प्रीति आ మా गई। మధ్యలో సహోదర ప్రేమ భావం వచ్చింది. रैप्चर का पहला भाईचारा का प्रीति, అరే ఎత్తబడక మునుపు సహోదర ప్రేమ ఒక భావం, नीचे विश्वास, కింద విశ్వాసం, गॉड नॉलेज, తర్వాత సద్గుణ జ్ఞానము, धीरज, సహనము, భక్తి, लास्ट भाईचारे की లాస్ట్ కి प्रीति। సహోదర ప్రేమ. भाईचारे की प्रीति जब तक नहीं आएगा, సహోదర ప్రేమ అనే భావం నీ సహోదర ప్రేమ నీకు तब तक రాకపోతే रैप्चर नहीं आने वाला। అంతవరకు ఎత్తబడి జరగదు. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. हमारा विश्वास एक होना बहुत जरूरी మా నా విశ్వాసం ఒక్కటవడం ఎంతో है। ముఖ్యం. एक बार पास्टर प्रचार कर रहे थे, ఒక రోజు పాస్టర్ గారు ప్రసంగిస్తారు, विश्वास करेगा విశ్వాసిస్తారు, पानी पे भी चलेगा, ఆ? पानी पे भी चलेगा। విశ్వాసం ఉంటే నీటి మీద కూడా నడవచ్చు. मेरा प्रभु पानी पे चला, నా ప్రభు నీటి మీద నడిచాడు, तुम भी चल सकते हो। మీరు కూడా నడవచ్చు. ये विश्वास सुनने वाला అది విశ్వాసం అని వినేవాడు. एक दूध वाला ఒక పాలు అమ్మేవాడు वो पीछे बैठ के सुन रहा था, వెనకాల కూర్చొని వింటున్నాడు. पानी पे भी चलेगा। అరే నీటి మీద కూడా నడుస్తాడు. वो रोज सुबह साइकिल में दूध लेके नदी को गोल घूम के गांव में जाता था। ఆయన రోజు సైకిల్ మీద పాలు ఇవ్వడానికి ఆ నది దాటుకుంటూ అలాగ వెళ్ళేవాడు. एक दिन वो संडे वचन सुना, ఒక రోజు ఆదివారం ఆయన వాక్యం बोला, విన్నాడు. क्यों नदी का इतना घूम के जाने का? नहीं, पास्टर तो- ने बोला था विश्वास से पानी पे चलेगा। నిజంగా పాస్టర్ గారు చెప్పినట్టుగా ఎందుకు ఈ చుట్టూ తిరిగి వెళ్ళడము? పాస్టర్ గారు అన్నాడు విశ్వాసం అంటే నీటి మీద నడచాడు. साइकिल लगाया, दोनों साइकिल- केटली उठाया, సైకిల్ అక్కడ పెట్టాడు, 2 బకెట్లు పట్టుకొని నీళ్లు పాలు पानी के బకెట్లు. पास गया, बोला पास्टर ने बोला था विश्वास करेगा तो पानी पे चलेगा। यीशु के విశ్వసిస్తే విశ్వసిస్తే నీటి మీద నడవచ్చని యేసు నామములో నేను నడుస్తాను नाम- అనుకోని वो चल के गया पानी में, అది నడుచుకుంటూ వెళ్ళిపోయాడు నీటి మీద. गांव में जाके दूध दिया, ఆ ఊర్లోకి వెళ్ళి నీళ్ళు ఇచ్చి ఆ పాలు ఇచ్చేసాడు. वापस पानी में चल के आया। అటు నుండి నీటి మీద నడుచుకుంటూ వచ్చాడు. संडे मंडे ट्यूसडे पूरा पानी पे चल के गया। నిజంగా ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం అన్ని ప్రతి రోజు నీటి మీద నడుచుకున్నాడు. संडे को चर्च में आके बैठा, ఆదివారం చర్చిలోకి వచ్చి కూర్చున్నాడు. पास्टर ने फिर वही मैसेज बोला, మొత్తం పాస్టర్ గారు అదే विश्वास చెప్తున్నాడు. करेगा तो पानी पे चलेगा। విశ్వాసం అంటే నీటి మీద కూడా నడవచ్చు అన్నాడు. उसने बोला ఆయన हालेलुया। హల్లెలూయా అన్నాడు. पास्टर मैं पूरा हफ्ता पानी पे चला। పూర్తిగా పాస్టర్ గారు వారం అంతా నీటి మీద నడిచానయ్యా అన్నాడు. ऐसे कैसे होएगा? అది ఎలాగ జరుగుతుంది అన్నాడు ఈయన. पास्टर बोला ऐसे कैसे? పాస్టర్ గారు అన్నారు అది ఎలాగ జరుగుతుంది అన్నాడు. तू నువ్వు दूध वाला, పాలు అమ్మినోడివి, तू पानी पे चला, నువ్వు నీటి మీద నడిచావా?
कैसा विश्वास कर सकते हैं? నేను దీన్ని ఎలా నమ్మాలి అంటాడు పాస్టర్ గారు. అంటే ఈయనకి లేదు అది. अरे पास्टर गया संडे आप प्रीचिंग किया था, పాస్టర్ గారు ఆదివారం మీరే బోధించారు मैं సార్. पूरा दिल में विश्वास किया, నేను హృదయాంతరంలో నుండి चल విశ్వసించాను. के आया। నేను ఈ వారం అంతా నడుచుకొని వచ్చా. चर्च में बड़ा उलझन हो गया सब, సంఘములో ఒక ఉద్యమం వచ్చింది, ఒక ఊపు వచ్చేసింది. ये ऐसे कैसा हो गया? ఇది ఎలా జరుగుతాయా? आज भी सब लोग खाली प्रीचिंग करते हैं, ఈ రోజు కూడా కేవలం ప్రసంగిస్తుంటారు, प्रैक्टिस कोई नहीं करता। ప్రాక్టీస్ గా జీవితంలో నడిపించడం. डिवाइन लव, దివ్య ప్రేమ, है नहीं प्रेम, ఆ? అది. प्रेम है ही नहीं, ఆ ప్రేమే లేదు ఇప్పుడు. लव डिवाइन का बात करते। అరే మాట్లాడటం దైవిక ప్రేమ గురించి एक మాట్లాడతారు. एल्डर साहब ने बोला, ఒక సంఘ పెద్ద గారు అన్నారు, पास्टर जी अपन चर्च का बात जाएंगे देखेंगे चलता है कि नहीं करके। అదే ఒక ఎల్డర్ గారు అన్నారు, పాస్టర్ గారు చూద్దాం వెళ్ళి నడుస్తాడో లేదో చూద్దాం. वो दिन चर्च जल्दी खत्म किया, ఆ రోజు సంఘాన్ని బేగ ముగించారు. पूरा चर्च नदी में गया। పూర్తిగా సంఘం అంతా నది దగ్గరికి వెళ్ళారు. अभी नदी में जाने के बाद वो दूध वाला बोला आपने प्रीचिंग किया कल? నది పాలమిడు అన్నాడు, నిన్న మీరు బోధించారు. बोला इतना घूम के क्यों जाने का, आज पास्टर बोला నేను पानी ఇదంతా पे తిరిగి चलेगा। ఎందుకు వెళ్ళాలి? పాస్టర్ గారు मैं చెప్పింది केटली నేను నమ్మి लिया వెళ్తాను. और यीशु का नाम लेके पानी में पैर ఈ रखा और चल, క్యాన్లు పట్టుకొని యేసు నామములో నడుచుకుంటూ వెళ్ళిపోయాను. वो आगे चला गया 10-15 फुट। ఆయన వెళ్ళిపోయాడు 10 అడుగులు 12 అడుగులు. उधर से जाके बोला पास्टर आओ ना। అక్కడికి వెళ్ళి పాస్టర్ గారు రండి అన్నాడు. पास्टर बोला नहीं नहीं तू ही जाके। ఆయన అన్నాడు, నాకు లేదు లేదు నువ్వు వెళ్ళి వచ్చాయి. विश्वास हो गया, विश्वास हो गया, चल मैं नहीं चलेगा लेकिन ఆయనకి అర్థమైంది విశ్వాసం ఆయనకి లేదని. तुम जाके आओ। నువ్వు వెళ్ళి వచ్చాయి. जिसने वचन को दिल में ले लिया ఎవరైతే వాక్యాన్ని उसका హృదయంలో जीवन में తీసుకున్నాడు, क्रिया चालू हो गया। ఆయన జీవితంలో క్రియ ప్రారంభమైంది. आप नहीं मानो पर मानने वाला मान लिया उसको। నువ్వు నమ్మినా నమ్మకపోయినా నమ్మేవాడు అక్కడ నమ్మేశాడు. प्रभु में आते हैं उनके परिवार से मिलने के लिए, నిజంగా సంఘములోకి వచ్చిందే కుటుంబంతో కలవడానికి. प्रभु को धन्यवाद देने के लिए आते हैं। దేవుని నామానికి మహిమపరచ ధన్యవాదాలు पापी చెల్లించాడు. था, నేను ఒకప్పుడు పాపిని, प्रभु ने मुझे छुड़ाया, దేవుడు నాకు విడుదల प्रभु చేశాడు. को धन्यवाद देता। అందుకే దేవునికి స్తోత్రం చెప్తాను. लाखों लोगों को छोड़कर లక్షల మందికి प्रभु విడిచిపెట్టి ने मुझे चुना, దేవుడు నన్ను मैं వదిలేడు. धन्यवाद देने के लिए आता నేను हूं। దేవునికి ధన్యవాదాలు आज చెల్లించడానికి लोग వచ్చాను. चर्च में जाते ఈ हैं రోజు సంఘంలోకి ప్రజలు వెళ్తారు वो टेंशन, చాలా ఒత్తిడితో. चर्च जाना बोलो तो टेंशन, చర్చికి వెళ్ళాలన్నా ఒత్తిడే. वो क्या बोलने वाला है आज, वो ब्रदर क्या बोलने वाला ఈ है, రోజు ఆ బ్రదర్ గారు ఏమంటారు? पास्टर मेरे ऊपर प्रीचिंग करेगा ఈ क्या? రోజు ఆ పాస్టర్ గారు నా గురించి బోధిస్తాడు. टेंशन में जाते चर्च, చాలా టెన్షన్ ఒత్తిడితో एक వెళ్తుంటారు. एक चर्च में इतना टेंशन है। ఒక్కొక్క సంఘంలో ఎంత ఒత్తిడి అంటే, 2 बहन लोग आया चर्च में, ఇద్దరు సోదరులు వచ్చారు సంఘంలోకి. तभी एक रिक्शा वाला को पैसा दिया, ఒక రిక్షా వాళ్ళకి ఒక रिक्शा वाला बोला चेंज नहीं है, ఆ రిక్షా వాడు అన్నాడు చిల్లర లేదని. तो एक बहन वो बहन को बोलते तू जा चर्च में, मैं चेंज लेके दे के आता हूँ। ఇంకొక సిస్టర్ కి అన్నారు, నువ్వు వెళ్ళమ్మా చర్చికి, నేను చిల్లర మార్చి వస్తాను అనుకుని. वो बहन गया अंदर चर्च में गया, ఆ సహోదరి వెళ్ళి ఇంట్లో చర్చికి ये వెళ్ళి, बहन 4 दुकान में जाके चिल्लर मांगा, ఈ సహోదరి ఏమో 4 దుకాణానికి వెళ్ళి చిల్లర అడిగింది. थोड़ा लेट हो गया, కొద్దిగా లేట్ అయింది, आके पैसा दिया, వెళ్ళి డబ్బులు ఇచ్చింది. वो चर्च को अंदर गया, లోపలికి వెళ్ళింది చర్చి లోపలికి. चर्च में डीकन सब खड़ा है, అక్కడ డీకన్ గారు ఉన్నారు. నేను बोले 5 मिनट लेट हो गया, నువ్వు 5 నిమిషాలు లేట్ అయిపోయావు, वापस जाओ। నువ్వు ఇంటికి వెళ్ళిపో. सर रिक्शा वाला को चेंज देने का था, సార్ నేను రిక్షా వాడికి చిల్లర ఇవ్వడానికి వెళ్ళాను, थोड़ा लेट, मेरा बहन अंदर गया है, కొద్దిగా లేట్ అయింది. మా చెల్లి లోపలికి వెళ్ళిపోయింది. दरवाजा बंद, तुम बाहर जाओ। నువ్వు తలుపు మూసేస్తాను, నువ్వు బయటికి వెళ్ళిపో. वो रोते रोते औरत घर, ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళింది. ऐसा भी चर्च है, అలాంటి సంఘం కూడా ఉంది. डिनोमिनेशन में नहीं, డినామినేషన్ కాదు, मैसेज में। వర్తమానంలో. बाहर का चर्च से मुझे क्या बोलना है, బయట చర్చ్ గురించి నేనేం మాట్లాడాలి? टाइम नहीं है, టైం లేదు, बाहर जाओ। బయటికి వెళ్ళు. एक सिस्टर उठ के खड़ी हुई, ఒక సిస్టర్ గారు లేచి నిలబడి, तुम गए अब तक क्यों नहीं आया चर्च में, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎందుకు ఇంతవరకు రాలేదు? 2 हफ्ता तुम दिखाई नहीं दिया। 2 వారాలు బట్టి నువ్వు కనబడట్లే. पास्टर मैं बीमार थी, పాస్టర్ గారు నాకు జబ్బు పడిపోయింది, हॉस्पिटल में 8 दिन सलाइन लगाया था, 8 రోజులు నాకు సెలైన్ ఎక్కించారయ్యా इसके लिए హాస్పిటల్. मैं चर्च को नहीं आ అందుకే सकी। నేను రాలేకపోయినాయ్యా. तुमने किसको फोन करके बोला नहीं, నువ్వు ఎవరికి ఫోన్ చేసి చెప్పలేదే? बैग उठाओ, బ్యాగ్ తీ, बाहर निकलो, బయటికి వెళ్ళు. नहीं पास्टर क्षमा, कोई क्षमा नहीं, बाहर పాస్టర్ గారు निकलो। నన్ను క్షమించాయా, క్షమాపణ లేదు, వెళ్ళిపో. औरत बैग लेके बाहर निकली, ఆ స్త్రీ ఏమో బ్యాగ్ పట్టుకుని వెళ్ళిపోయింది. ये डिनोमिनेशन में नहीं, ఇది డినామినేషన్ లో కాదు, एंड टाइम मैसेज में। ఎండ్ టైం మెసేజ్ లోనే. लोग चर्च को जाना बोलो तो टेंशन, యా జనులు సంఘానికి వెళ్ళాలంటే టెన్షన్. आप मेरे साथ है, మీరు నాతో ఉన్నారా? मैं प्रभु को धन्यवाद देने के लिए जाता हूँ, నేను సంఘములోకి ధన్యవాదాలు जो తెలియజేయడానికి लाइफ उसने వెళ్తున్నాను. मुझे दिया है, ఏ జీవం అయితే నాకు ఇచ్చాడు ఆయన. worship the God in spirit and in truth। ఆ
बोलिए। आत्मा और सच्चाई से आराधना करने को जा रहा మేము ఎందుకు సంఘానికి వెళ్తామంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి. हूं। मुझे और किसी का परवाह नहीं है, నేను ఎవరి गुరించి చింతించను. मुझे मेरा भक्ति प्रभु को देना है, ఆ భక్తి ద్వారా నా దేవుడికి क्योंकि మహిమపరచాలి. मेरा प्रभु ने मेरे लिए लहू दिया। ఎందుకంటే నా కొరకు ఆయన రక్తం ఇచ్చాడు. आप मेरे साथ है, మీరు నాతో ఉన్నారా? फिर मैं चर्च को क्यों जाता हूँ? ఎందుకు నేను సంఘానికి వెళ్తానంటే मेरा अंदर जो टैलेंट है, నా లోపల मेरा ఏదైతే टैलेंट दूसरे को फायदा होना चाहिए। నా యొక్క ఏమంటారు దానికి టాలెంట్ అంటే నా యొక్క प्रभु ने मुझे बजाने का टैलेंट दिया, టాలెంట్ కి ఏమంటారు ఈ తెలుగులో? तो मैं प्रभु में जाके बजाऊंगा। నా నా అర్హత, నా లోపల నేను ఏదైతే కలిగి ఉన్న వరాన్ని లేకపోతే నైపుణ్యతను కలిగి ఉన్నానో దాన్ని ప్రభు కోసం వినియోగించడానికి వెళ్తాను. मेरे को बाइबल पढ़ने का टैलेंट दिया है, నాకు బైబిల్ చదివే టాలెంట్ मैं ఇచ్చాడు. मेरा टैलेंट चर्च में दूंगा। నా టాలెంట్ దేవుడి కోసం ఇస్తా. मेरे को गाने का टैलेंट दिया है, దేవుడు నాకు పాడే టాలెంట్ मैं ఇచ్చాడు. प्रभु की स्तुति करूंगा। దేవుడికి స్తుతించడానికి నేను వినియోగిస్తాను. चर्च को जाते हैं, ఎందుకు సంఘానికి వెళ్తాను? अपना अपना टैलेंट प्रभु को देने के మీకు लिए जाते ఇచ్చిన हैं। వరాన్ని ఆ యొక్క టాలెంట్ ని ప్రభు కోసం వినియోగించుతాను. प्रभु ने मुझे दिया वो प्रभु के महिमा के लिए ఏదైతే देना। దేవుడు నాకు ఇచ్చాడో అది దేవుని మహిమ కొరకు मैं వినియోగించను. अपना गुण प्रभु को देना चाहता हूँ। నా గుణ లక్షణాన్ని దేవుడికి ఇవ్వాలనుకుంటున్నాను. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. टैलेंट का मतलब क्या है? ఆ యొక్క టాలెంట్ అంటే అర్థం ఏంటి? बाइबल में है ना 10 कौड़ी दिया एक जन को, ఒక అతనికి 10 నాణెములు ఇచ్చాడు వరము. एक को 5 दिया, ఒకరికి 5, एक को 2 दिया, ఇద్దరికి वो 2. 10 वाले ने 20 बनाया, 10 ఉన్నవాడు 20 చేశాడు. 5 वाले ने 10 बनाया, అది 5 ఉన్నవాడు 10 చేశాడు. 2 वाले ने 4 बनाया, 2 ఉన్నవాడు 4 చేశాడు. और जिसका बस एक था ఒక్కటే ఎవరి దగ్గర ఉందో वो जमीन में गाड़ के ఆయన रखा। భూమిలో పాతిశాడు. तभी मालिक पूछता है, అప్పుడు యజమానుడు అడుగుతాడు, अरे पागल, పిచ్చోడా, वो ब्याज में दिया होता तो ब्याज तो भी అది मिलता వడ్డీకి था तेरे ఇచ్చుంటే వడ్డీ వచ్చేది కదరా. को। वो टैलेंट को तुम दबा के मत रखो, నీ దగ్గర ఉన్న ఏమంటారు దానికి, నీ దగ్గర ఉన్న అనుభవాన్ని, उसको गाड़ के मत టాలెంట్ रखो। అనే పదానికి ఇంకోటి ఉంది బ్రదర్. టాలెంట్ అనే పదానికి కాదు 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 అనుభవం కూడా కాదు, गुण गुण నీ దగ్గర ఉన్న గుణ లక్షణాన్ని, అది కూడా కాదు. वो इंग्लिश में నీ దగ్గర टैलेंट है, టాలెంట్ తెలుగు మే वो पैसा नहीं है, वो డబ్బులు కాదు. అది हमारा अंदर क्वालिटी जो है, నీ లోపల ఉన్న ప్రతిభ. ఇంకో మాట, ప్రతిభ కూడా కష్టమే ఆ మాట కూడా. నీ దగ్గర ఉన్న అర్హత. एक और चर्च है, ఇంకో సంఘం ఉంది. वो चर्च में पास्टर नहीं रहते, ఆ సంఘంలో పాస్టర్ గారు ఉండరు. कोई भी ब्रदर प्रीचिंग कर सकता है। ఏ పాస్టర్ అయినా, ఎవరు ఏ బ్రదర్ అయినా ప్రసంగించవచ్చు. वो चर्च का नाम है ब्रदर इन ग्रुप, అది బ్రదర్ల గ్రూప్ అనే సంఘం. उसमें कोई पास्टर बिटसर नहीं होता, అక్కడ పాస్టర్ గారు ఎవరు ఉండరు, सब लोग ब्रदर लोग। అందరూ బ్రదర్లే. उसमें जिसको भी प्रचार करने गए वो प्रचार कर सकते ఎవరు ప్రసంగించాలనుకుంటే వాళ్ళు हैं। ప్రసంగించరు. तो एक दिन एक ब्रदर प्रचार करता है, ఒక బ్రదర్ ప్రసంగిస్తాడు, दूसरा ब्रदर बोलता है ఒక సోదరుడు అంటాడు ఇంకొక इससे సోదరుడు, भी अच्छा मैसेज में लाया था, దానికన్నా మంచి వర్తమానం నేను తెచ్చాను. लेकिन वो खड़ा हो गया ना, ఆయన నిలబడిపోయాడు కాబట్టి इसके लिए मैं बैठ गया। అందుకే నేను కూర్చొని फिर इतना मैसेज तेरे दिमाग में गया होगा क्या? మరి ఇంతవరకు వచ్చే వెళ్ళిన వర్తమానం నీ మనసులోకి వెళ్ళింది ఏంటి? तू क्या सोच के बैठा है? నువ్వేం ఆలోచించవచ్చు? उससे अच्छा मैसेज मेरे पास है। ఆయనకన్నా మంచి వర్తమానం నా దగ్గర ఉందని तू కూర్చున్నావు. 2 घंटा वेस्ट किया, 2 గంటలు వేస్ట్ అయిపోయింది. क्योंकि तेरे जीवन के अंदर ग्रहण की शक्ति नहीं है। నీ దగ్గర గ్రహించే శక్తి లేదు నీ లోపల. बोलो हालेलुया। హలో హల్లెలూయా एक చెప్పండి. बार एक गुरु दूसरे के पास सीखने को जाता है, ఒక గురువు గారు ఇంకొక దగ్గర నేర్చుకోవడానికి వెళ్తాడు. तो गुरु आके बैठा గురువు గారు వచ్చి కూర్చున్నారు. और ये गुरु ने बोला बेटा पानी दे गुरुजी को, అబ్బాయి వెళ్ళి ఆ గురువు గారికి నీళ్ళు ఇవ్వని అన్నాడు. और गुरुजी ने जग लाया గురువు గారు తీసుకుని और వచ్చాడు. पानी डाला నీళ్ళు వేసాడు. और पानी बोतल भर के నీళ్లు నింపేసి బాటిల్లో पानी बाहर गिर रहा है। బయట కారిపోతుంది నీళ్లు. तभी ये गुरु बोलता है ఈ గురువు గారు అంటారు, गुरुजी గురుగారు गिलास भर गया, గ్లాస్ నిండిపోయింది. आप ऊपर पानी डाल रहे सब नीचे जा रहा है। అరే మీద నువ్వు నీళ్ళు నింపుతుంటే కింద పడిపోతుంది. सामने वाला गुरुजी बोलता है, ముందున్న గురువు గారు అంటారు, ये गुरुजी बोलता है ఈ గురువు గారు అంటారు, हाँ बेटा मालूम है ఇది నాకు తెలుసు, गिलास भर गया है, నీళ్ళు నిండిపోయి पानी बाहर जा रहा है, నీటి కారిపోతుందని తెలుసు. तू भी ये गिलास के मापीती है, నువ్వు కూడా ఆ గ్లాస్ లాంటోడివే. तू आने के टाइम पे भर के आया है, నువ్వేమో నింపుకొని వచ్చావు. अभी मैं जो भी डालेगा वो నేను बाहर, ఏదేసిన అలాగే కారిపోద్ది. तू खाली आना चाहिए था, నువ్వు ఖాళీగా రావాలి. तू भर के आया है। నింపబడి వచ్చావు నువ్వు. अगर तुम आज मीटिंग में ये सोच के आया है, ఈ రోజు మీటింగ్ లో ఇలాగ मेरे ఆలోచించి को వస్తుంది. बहुत मालूम है, నాకు అంతా బాగా తెలుసు అని. कुछ भी नहीं समझेगा। ఇక్కడ ఏమి దొరకదు నీకు. अगर तुम खाली बर्तन से आए हैं, ఒకవేళ ఖాళీ పాత్రగా వస్తాయి, प्रभु तुमको भरेगा। దేవుడు నిన్ను నింపుతాడు. तुम्हारा बर्तन खाली आना चाहिए। నీ యొక్క పాత్ర ఖాళీతో రావాలి. कोई छोटा बर्तन लेके आया है, కొంతమంది చిన్న పాత్ర పట్టుకొని कोई వచ్చారు, बड़ा दिल लेके आया, వాడు పెద్ద పాత్ర పట్టుకొని कोई వచ్చారు. ये देखने आया पास्टर शेखर क्या प्रीचिंग करते देखेंगे। కొంతమంది చూడడానికి వచ్చారు పాస్టర్ గారు ఏం బోధిస్తారు. ऐसा बर्तन लेके अगर आप आए हैं,
అలాంటి పాత్రలు పట్టుకుని तो వస్తే आपको कुछ नहीं मिलेगा। మీకేమి దొరకదు. एक बार चर्च में अनाउंस हुआ, ఒక రోజు సంఘంలో अगला ప్రకటన संडे, अगला తర్వాత ఆదివారం सबको सूप मिलेगा। అందరికి సూప్ దొరుకుతుందని. तुम अपना अपना घर से बर्तन लेके आओ। మీ ఇళ్లలోని పాత్రలు పట్టుకొని రండి అన్నాడు. कोई लोग बर्तन लेके आया, కొంతమంది పాత్రలు పట్టుకొని వచ్చారు. छोटा कटोरा, చిన్న కప్పు कोई పట్టుకొని, गिलास लाया, కొంతమంది గ్లాసులు, कोई लोटा लेके आया, కొంతమంది చెంబు పట్టుకొని వచ్చారు. एक औरत ने बड़ा घड़ा लेके పెద్ద आया। ఒక స్త్రీ ఏమో ఒక కుండ పట్టుకొని వచ్చింది. सब लोग उसको देख के हंसने लगे। అందరూ ఆమె చూసి నవ్వడం ప్రారంభించారు. सूप फुकट मिलता है तो देखो कितना बड़ा घड़ा అరే, लेके आया। సూపు ఉచితంగా దొరికితే అంత పెద్ద కుండ పట్టుకొని थोड़ी వచ్చి చూడండి. मिलेगा इसको, ఆ? उतना थोड़ी मिलेगा उसको। అంత దొరకదు ఆమెకి అనుకున్నారు. अपने को गिलास में मिला उतना ही उसको भी मिलेगा ना। నాకు గ్లాసులు ఎంత దొరికిందో అంతే దొరుకుతుంది ఆమెకు అనుకున్నారు. जब लाइन आया, ఎప్పుడైతే లైన్ లో जिसका వచ్చారు, छोटा था कटोरा, ఎవరైతే उसको చిన్న उतना ही కప్పు सूप डाल के दिया। जिसको దాన్ని गिलास था, ఇచ్చారు. उसको उतना सूप గ్లాస్ मिला। ఇచ్చి పట్టుకున్నాడు, గ్లాస్ जिसका అంతా ఇచ్చారు. कटोरा था, ఆ, ఒక కప్పు పట్టుకొచ్చాడు, उसको కప్పు उतना అంతా- ही सूप मिला। అతని కప్పు అంతా దొరికింది. यह औरत बड़ा बर्तन ఈ लेके ఈ आया। స్త్రీ మాత్రం ఒక కుండ పట్టుకుని వెళ్ళింది. डाला गया, ఆమె నింపేశారు, डाला गया। నింపుతూ सब వెళ్ళారు. लोग देखते रह गए। అందరూ ఆగిపోయి అలా చూసుకొని ఉన్నారు. बर्तन कितना बड़ा लाओ करके नहीं बोला, खाली बर्तन लाओ बोला था। కేవలం ఆయన ప్రకటన చేసినప్పుడు భర్త ఆ పాత్ర ఎంత తేవాలని చెప్పలేదు, నువ్వు ఈ పాత్ర మాత్రం తండి అని చెప్పాడు. तुम भी चर्च में इतना लोटा लेके जाओगे तो इतने आशीष मिलेगा। సంఘంలోకి చిన్న కప్పు పట్టుకొని వెళ్తే చిన్న కప్పే నిండి వెళ్తుంది. बड़ा बर्तन लेके जाओ, ఒకవేళ పెద్ద కప్పు भरपूर आशीष ले लो, సంపూర్ణంగా ఆశీర్వాదాలు తీసుకొని क्योंकि వెళ్ళండి. खुदावन आशीष देने के लिए आया है। దేవుడు ఆశీర్వదించడానికి వచ్చి आप ఉన్నాడు. मेरे साथ है। మీరు నాతో ఉన్నారా? हालेलुया। చెప్పండి హల్లెలూయా. चर्च में हम क्यों जाते हैं? సంఘంలోకి ఎందుకు వెళ్తాం మనం? चर्च हमारा हॉस्पिटल है। ఆ సంఘం అనేది మన హాస్పిటల్. అది हॉस्पिटल में आदमी क्यों जाता है? హాస్పిటల్లోకి మనిషి ఎందుకు వెళ్తాడు? जो बीमार है, ఎవరైతే రోగం कोई आदमी आता है। అప్పుడే హాస్పిటల్కి వస్తాడు. यीशु मसीह ने क्या बोला? యేసుక్రీస్తు ఏమన్నాడు? मैं बीमारों के लिए आया, నేను రోగుల కొరకు వచ్చాను, मैं अच्छे लोगों के लिए नहीं आया। మంచోళ్ళ దగ్గరికి రాలేదు. चर्च में कौन आता है? ఎవరు వస్తారు సంఘంలోకి? दुखी है, దుఃఖంతో, परेशान है, ఇబ్బందులు ఉన్నోళ్ళు, टेंशन में है, ఒత్తిడిలో ఉన్నోళ్ళు, नौकरी नहीं है, ఉద్యోగం లేనోళ్ళు, गरीबी है, పేదవాళ్ళు, खाने को नहीं है, తినడానికి లేనోళ్ళు, ऐसे ही लोग आएंगे। అలాంటి వారే వస్తారు. तो चर्च में क्या होता है? సంఘంలో ఏమొస్తుంది? डॉक्टर स्टेटस्कोप देता है। డాక్టర్ గారు సెటస్కోప్ పెట్టుకొని, यही पास्टर का काम है। ఇది పాస్టర్ గారి యొక్క పని. विश्वासी को किधर तकलीफ है, ఎక్కడ సమస్య ఉందో విశ్వాసం, विश्वासी को किधर प्रॉब्लम है, ఎక్కడ సమస్య ఉందో पास्टर एक डॉक्टर है, పాస్టర్ గారు ఒక డాక్టర్, वो डायग्नोस करना चाहिए। ఆయన డయాగ్నోస్ చేస్తాడు. ये ब्रदर को क्यों नाराज है, ఎందుకు ఈ సహోదరుడు ये బాధపడుతున్నాడు? सिस्टर क्यों रो रही है, ఎందుకు ఏడుస్తుంది ఈ సిస్టర్ గారు? वो బ్రదర్ क्यों नहीं चर्च को आया? ఎందుకు సంఘానికి రావట్లేదు ఆ हम సహోదరుడు? लोग डायग्नोस करने के लिए प्रभु के पास जाते हैं। మేము డయాగ్నోస్ చేసుకోవడం ప్రభు దగ్గరికి వెళ్తాం. दवा कौन देता है? మందు ఎవరిస్తారు? उसके कोड़े खाने से मैं चंगा हो गया। ఆయన గాయముల ద్వారా నాకు స్వస్థత లభిస్తుంది. लेकिन बीमार तो जानना जरूरी है। రోగం ఏదో తెలుసుకోవడం అవసరం. पहले का डॉक्टर लोग ऐसा नहीं था। మొదట్లో డాక్టర్లు అలాగుండేవారు కాదు. पहले का डॉक्टर लोग बोलता था नाड़ी दो, వాళ్ళు డాక్టర్లు అనేవాడు, నాడే అది फिर చూపించుకునేవాళ్ళు. डॉक्टर बोलता था డాక్టర్ అనేవాడు, तुमको भूख नहीं लगता है, నీకు ఆకలి వేసేది కాదు కదా, तुमको चक्कर आता है, నీకు తల తిరుగుతుంది కదా, हाँ तुमको खाना हजम नहीं होता है, నీకు ఆహారం జీర్ణం అవ్వట్లేదు కాదు. डॉक्टर बोलता था। డాక్టర్ చెప్పేవాడు తిరిగి. अभी उल्टा है, ఇప్పుడు తిరిగి రివర్స్ अभी అయిపోయింది. पेशेंट आके बैठा है, ఇప్పుడు పేషెంట్ వచ్చి अभी కూర్చొని डॉक्टर पूछते हैं क्या होता है तुमको, డాక్టర్ అడుగుతాడు నీకేమవుతుంది అనుకొని. ये MBBS पढ़ के आया, ఎంబీబీఎస్ చదివి వచ్చాడు ఈయన. वो पहला आयुर्वेदिक डॉक्टर था, ఆయన ఆయుర్వేద డాక్టర్ ముందు. ये MBBS सामने तुमको क्या होता है, ఇప్పుడు ఎంబీబీఎస్ చదివినోడు నీకేమవుతుంది చెప్పంట. पहला डॉक्टर हाथ पकड़ के बीमारी सब बताता था। డాక్టర్లు చేయి పట్టి అన్ని రోగాలు చెప్పేసాడు. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. तुम्हारा जबान दिखाओ, ఆ? जबान మీ నాలుగు చూపించు. टॉर्च मार के डॉक्टर देखता था। టార్చ్ పెట్టి ఇలా డాక్టర్ చూస్తుండ్రు. तुम प्रभु की स्तुति नहीं करता है, మీరు దేవునికి స్తుతించట్లేదు. నాలుగు చూపించు. क्यों नहीं प्रभु को स्तुति करता है? ఎందుకు నువ్వు స్తుతించట్లేదు? बीमारी डायग्नोस होना बहुत जरूरी है। ఆ యొక్క జబ్బు అనేది డయాగ్నోస్ అవ్వడం ఎంత అవసరం. अगर डायग्नोस नहीं है, ఒకవేళ దాన్ని పరీక్షించలేకపోతే, राइट प्रिस्क्रिप्शन नहीं मिलेगा। సరేనా మందులు చీటి దొరకదు. आप डॉक्टर जब दवा लिख के देता है, ఎప్పుడైతే డాక్టర్ మందు రాసిస్తాడో, डॉक्टर बोलता है मेडिकल से दवा लेके मेरे को दिखाओ फिर जाओ। నిజంగా డాక్టర్ గారు ఇప్పుడు మందులు చీటి రాస్తే వెళ్ళి మెడిసిన్ కొని నాకు मेडिकल से చూపించాలి. दवा लेते, ఆ మెడికల్ స్టోర్ నుండి మందు తీసుకొని వచ్చి डॉक्टर को दिखाते, డాక్టర్ కి చూపించి, फिर डॉक्टर बोलते ये कंपनी का नहीं दूसरा कंपनी का लो। డాక్టర్ అంటాడు ఈ కంపెనీ వద్దు ఇంకొక కంపెనీ తీసుకురా అంటాడు. मेडिकल वाला भी बोलता है ये दवा नहीं है, डॉक्टर को बोलो दूसरा कंपनी है, तुम क्या बोलो। మెడికల్ స్టోర్ అంటాడు ఈ మందు ఈ కంపెనీది లేదు వేరే మందు ఉందని చెప్పి అంటాడు. प्रिस्क्रिप्शन राइट होना जरूरी है। అందుకే ఖచ్చితమైన మందుల చీటి అవసరమై ఉన్నది. पहला चर्च में మొదటి సంఘములో पतरस ने बोला तुम पापी हो, పేతురు అన్నాడు మీరు పాపులై ఉన్నారు, तुम लोग मर्डरर हो, మీరు
చంపే నరహత్య చేసేవాళ్ళు क्रूस पे मारा। మీరే యేసుని సిలువ వేశారన్నాడు. वो प्रभु भी है, मसीह भी है। ఆయన ప్రభు అయి ఉన్నాడు, మరి మెస్సయ్య అయి ఉన్నాడు. पतरस ने उनका बीमारी बताया। వారి జబ్బేదో తెలియజేశాడు పేతురు. 36 में, 33లో 37 में वो लोग बोलते, వాళ్ళు 37వ వచనంలో అలా अरे అంటారు, पीटर क्या करें अभी हम लोग। ఏ పేతురు మేమేమి చేయదుము. 38 में 38లో मन फिराओ, మారు మనసు पाप పొందండి, क्षमा के लिए పాప క్షమాపణ यीशु నిమిత్తము के नाम में యేసు बपतिस्मा लो। యేసు నామములో బాప్తిసం తీసుకోండి. प्रिस्क्रिप्शन दे दिया। సరిగ్గా చీట్ ఇచ్చేసాడండి, మందుల చీటు. लोग वो प्रिस्क्रिप्शन छोड़ के జనులు ఆ మందుల చీటు వదిలేసి मत्ती 28 का प्रिस्क्रिप्शन लेके मेडिकल మత్తయి स्टोर में जा रहे हैं। 28లో రాయబడిన చీటు పట్టుకొని తిరుగుతున్నారు. पिता पुत्र पवित्र आत्मा, తండ్రి కుమార పరిశుద్ధాత్మ. उससे पाप का क्षमा नहीं मिलता है। దాని ద్వారా పాప క్షమాపణ దొరకదు. पाप का क्षमा प्रेषित तो 38 में मिलता है। నిజంగా పేతురు 2:38లో रॉन्ग పాప క్షమాపణ. प्रिस्क्रिप्शन है। తప్పు మందుల షీట్లు అవి. जब हम चर्च में आते हैं, ఎందుకు మనం సంఘానికి हमारा వస్తాం? बीमारी डायग्नोस हो जाता है। మన జబ్బేదో మనకి తెలిసి The మనకి బాగు. beauty of the church, हाँ। चर्च का सुंदरता, సంఘము యొక్క అందము वो विश्वासियों का चरित्र, ఆ విశ్వాసి యొక్క జీవితము, वही चर्च की सुंदरता है। అదే సంఘం యొక్క అందం. आपको मालूम है, चावल बनाते, మీకు తెలుసు అన్నం వండుతుంటారు. एक चावल हाँ। दबा के देखेगा, कैसा? मालूम पड़ता पूरा बर्तन का चावल बंद कैसा है। అన్నం వండేటప్పుడు అన్ని అన్నమంతా పిసుకుతారా, ఉడికిందా లేదని ఒక్క అన్నం పిసుకుతారు. ऐसे ही चर्च का एक विश्वासी को दबा के అలాగే देखो, मालूम సంఘం पड़ेगा ఒక్క విశ్వాసికి నొక్కితే తెలిసిపోద్ది సంఘం సంగతి అంటూ. हालेलुया। హల్లెలూయా. तो आप लोग कैसा होना चाहिए, మీరు ఎలాగ ఉండాలి? उसके कैरेक्टर बताएगा आप कौन सा चर्च మీ का है। స్వభావం తెలియజేస్తుంది నువ్వు ఏ సంఘం వాడవో. बोलो हालेलुया। చెప్పండి హల్లెలూయా. आपका कैरेक्टर जो है वो आपका चरित्र को दर्शाता है। నిజంగా మీ స్వభావమే మీ సంఘం యొక్క ప్రభావం చూపించేది. इसके लिए तुम प्रभु के भवन में आना है అందుకే సంఘంలోకి దేవుడు और प्रभु के पास से आशीष लेना है। దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందాలి. आज बहुत से लोगों ने చాలా మంది ఈ రోజు चर्च नहीं खोला, సంఘాలు తెరవట్లేదు, लॉजिंग और बोर्डिंग खोल के रखा। లాడ్జింగ్ బోర్డింగ్ తెరిచించారు. आदमी आता है बिलीवर, విశ్వాసం వస్తాడు, जब तक है ఎంతవరకు ఉంటాడు, दशवान देता है, దశం భాగం ఇస్తాడు, जब पसंद नहीं ఏ ఇష్టం లేక बैग लेके दूसरा लॉज में जाता है। ఇష్టపడకపోతే ఇంకొక లాడ్జిలోకి వెళ్ళిపోతాడు. आज लोगों ने चर्च नहीं खोला है, ఈ రోజు సంఘాలు కూడా తెరవలే, लॉजिंग और बोर्डिंग। లాడ్జింగ్ బోర్డింగ్ తెరిచారు. पास्टर बोलते हैं आने के तो आओ, जाने के तो जाओ, పాస్టర్ గారు అంటారు వస్తే రండి లేకపోతే పోండి అంటాడు. कोई रिलेशन नहीं है। ఎటువంటి బంధం లేదు. यीशु का लहू ने हमें खरीदा है, యేసు రక్తం మనకు కొన్నది. वो जाने दो, ఓ వెళ్ళని, उसके पीछे मत जाओ। ఆ వెనకాల వెళ్ళొద్దు. बरदर ब्रैनम बोलते हैं, బెనం గారు అంటారు अगर जो आदमी गया, ఒకవేళ ఒక మనిషి వెళ్ళాడు, शराबी है, సారా తాగినాడు, नशेड़ी है, నిశాకి అలవాటు मैं जाऊंगा, నేను వెళ్తాను, उसका पैर धोऊंगा, ఆయన పాదాలు కడుగుతాను, उसको लाऊंगा चर्च में। సంఘంలోకి తీసుకున్నా. ये ब्रदर ब्रैनम ने बोला। అది బ్రహ్నం గారు అన్నారు. हम लोग क्या बोलते हैं, మనం ఏమంటాం? मरने दो, సత్యమనే, हमको क्या करने का, మనం ఏం చేయాలి? वो दूसरा कोई आएगा। ఇంకొకరు ఎవరు వస్తాడు? ये चर्च नहीं होता है, అది సంఘం అవ్వదు. चर्च अपनापन होता है। ఆ సంఘము ఒకరికి ఒకరు అర్థం मेरा చేసుకున్నారు. घर है, నా ఇల్లు, मेरा भवन है। నా భవనం. चर्च से प्यार होना चाहिए, సంఘం పట్ల चर्च ప్రేమ के साथ ఉండాలి, में लगाव होना चाहिए। సంఘం పట్ల సహవాసం ఉండాలి. मैं आज भी ఈ రోజు కూడా चर्च में जाता हूँ, సంఘంలోకి వెళ్తాను, मैं साफ सफाई करता हूँ, అన్ని శుభ్రం मैं बेंच చేస్తాను, लगाता हूँ, కుర్చీలు పేరుస్తా. मेरा बचपन से काम है। నాకు చిన్నప్పటి నుండి అలవాటు అది. मैं संडे स्कूल से करता हूँ। సండే స్కూల్ నుండి చేస్తున్నా. आज मैं बहुत बड़ा पास्टर बन गया, నేను ఈరోజు పెద్ద పాస్టర్ बहुत इंडिया में प्रीचिंग करता हूँ। భారతదేశంలో ఎక్కువగా ప్రసంగిస్తుంటాను. मेरा भवन से मैं बहुत प्यार करता हूँ। నా యొక్క సంఘముతో मैं నేను ఎక్కువ वहाँ ప్రేమతో जाकर- ఉంటాను. मैं ये देखता नहीं कौन आया कौन नहीं आया, నేను ఇది ఎవరు వచ్చాడో ఎవరు లేదో నేను చూడను. मैं जाके मेरा काम करना है। నేను వెళ్ళి నా పని చేయాలి. चर्च क्या होता है, సంఘం అంటే ఏంటి? खुदावन आपको बहुत आशीष दे। దేవుడు మీకు బాగా దీవించును चर्च గాక. मेरा आत्मिक घर होता है। నా సంఘము నా ఆత్మీయ ఇల్లు. प्रभु ने बोला దేవుడు అన్నాడు जाओ रास्ते पे, వెళ్ళి త్రోవలోకి వెళ్ళండి, लंगड़ा को अंधा को सबको लेके గుడ్డి आओ। వారికి కుంటి వారికి అందరికి తీసుకురండి. मेरा घर खाली नहीं रहना నా चाहिए, ఇల్లు నింపి मेरा ఉంచండి. भवन बना रहना నా चाहिए। భవనము నిండిపోయి ఉండాలి. जाओ, वो लोगों ने बहाना दिया, बहाना दिया लोगों ने। ఎవరెవరైతే వాళ్ళు నెపములు చెప్పారు, अभी अभी मैं शादी किया है, ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకున్నాను, अभी अभी मैं जमीन खरीदा है, ఇప్పుడిప్పుడే నేను अभी अभी मैंने घर बनाया है। ఇప్పుడిప్పుడే నేను ఇల్లు तभी కట్టాను. स्वामी ने कहा అప్పుడు ఆ యజమానుడు అన్నాడు, छोड़ो उनको, వదిలేండి వాళ్ళంటే వాళ్ళకి. रास्ते में जाओ, త్రోవలోకి వెళ్ళండి, भिखारी के पास जाओ, అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, दरिद्रों के पास जाओ, పేదవారి దగ్గరికి వెళ్ళండి, जबरदस्ती लेके आओ। బలవంతం చేసి मेरा తీసుకురండి. घर भरा होना चाहिए, నా ఇల్లు मेरा घर నింపండి, प्रार्थना का घर होना నా ఇల్లు ప్రార్థన ఇల్లు అనబడదు. चाहिए। आज ये दूसरा दिन हम लोगों ने चर्च के बारे में ఈ రెండో రోజు చూసాం సంఘం అంటే ఏంటో అనేది. कल सुबह तीसरा बार बताऊंगा चर्च के बारे में। రేపు కూడా మూడోది కూడా खुदावन చెప్తాను आपको సంఘం. बढ़िया దేవుడు మీకు బహుగా దీవించును గాక.